హాయ్ అండి. హలో. వామ్ వెల్కమ్ టు దిస్ సాటర్డే ఫ్రీక్వెన్సీస్ అండి. ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాను. వామ్ వెల్కమ్ అయితే చెప్తున్నాను. నా పేరు వచ్చేసి హరిదాసర్లా అండి. ఇవాళ మన యొక్క జూమ్ సెషన్ హోస్ట్ మరియు ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క కాన్సెప్ట్ లేకపోతే ఈ యొక్క టెక్నాలజీ సంబంధించిన కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నాను. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఒక అద్భుతమైన టెక్నాలజీ అండి. ఈ అద్భుతమైన టెక్నాలజీ మనకి దేనికి పనిచేస్తుంది, ఎందుకు అవసరం అంటే మనకి మన యొక్క ఆరోగ్యం అండి. అంటే మన హెల్త్ మెయింటెనెన్స్ కోసం, వెల్ బీయింగ్ కోసం, లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ కోసం ఇలా ఒక్కటి కాదు, 2 కాదండి. ఇలా చూసుకుంటూ పోతే మన యొక్క హ్యాపెనింగ్స్ కానీ, మన యొక్క వెల్‌నెస్ అంటే మన అన్ని డైమెన్షన్స్‌లో మనము అద్భుతంగా పెర్ఫార్మెన్స్ మన మన నుంచి పర్ఫెక్ట్‌గా రావడం కోసం ఇది మనకి హెల్ప్ అవుతుంది. సో, మనకి పూర్వం అనేవాళ్ళండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. అంటే ఒక సమస్య మనకు రాకముందే మనం దాన్ని మెయింటైన్ చేసుకోగలగాలి. అంటే ముందే మనం దాని పరిష్కారం చూసుకొని పెట్టుకోవాలి అని అనేవాళ్ళు. కాకపోతే అది ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఎలా చేసుకోవచ్చు అంటే మనము అది రియాలిటీలో ఇప్పుడు చేసుకోవచ్చండి. ఇంతకుముందు మనకి అర్థం కాకపోయేది ప్రాక్టికాలిటీలో ఎలా చేసుకోవచ్చు, ఎలా జరుగుతుందనేది. మన ఆరోగ్యము మన అరచేతిలో అని కూడా అనేవారు. అసలు మన అరచేతిలో మన ఆరోగ్యం ఏంటి అనే అంశం ఇవాళ చూద్దాము. ఇట్ విల్ బి వెరీ సర్ప్రైజ్ అయితే మీరు అవుతారని నేను అనుకుంటున్నాను. సో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ ఇంటు దిస్ సెషన్ అండి. లెట్ మీ ఓపెన్ ప్రెజెంటేషన్ అనమాట. యాహ్! హియర్ వి గో. హెల్త్, వెల్ బీయింగ్, బ్యాలెన్స్, ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్. ఇది అండి ఇవాళటి మన మేజర్ అంశం వచ్చేసి హీలీ అనే ఒక అద్భుతమైన టెక్నాలజీ, అద్భుతమైన డివైస్ అండి. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. నేను ఇప్పుడు నా షర్ట్‌కి ఇలా తగిలించుకున్నాను. ఈ యొక్క డివైస్ ఏదైతే ఉందో, ఈ డివైస్ వచ్చేసి మన ఇవాళటి మేజర్ అంశం. అసలు ఈ డివైస్ ఏం చేస్తుంది? అసలు దీని నుంచి మనం ఏమి బెనిఫిట్స్ పొందొచ్చు? ఇది ఏ రకమైన టెక్నాలజీ? ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇవాళటి మన సెషన్‌లో మనం చూద్దాం. అంతకుముందు ఒక్కసారి మీరు కంపెనీ యొక్క డిస్క్లైమర్ అయితే చూడండి. యెస్. సో, వాట్ ఈస్ హీలీ? హీలీ అంటే ఏంటి? హీలీ అనేది ఒక వేరబుల్ డివైస్ అండి. అంటే మనము సింపుల్‌గా మన రోజువారీ డే టు డే యాక్టివిటీస్‌లో ఎటువంటి డిస్టర్బెన్స్ మన డే యాక్టివిటీస్ లేకుండా అంటే మన రోజువారీ నడవడిక ఏదైతే ఉందో దాంట్లో మార్పులు, చేర్పులు ఏమి చేయకుండానే మనం ఈ యొక్క డివైస్‌ని మనము మన యొక్క లైఫ్ స్టైల్‌లో ఆహ్, ఇన్వాల్వ్ చేసుకోవచ్చనమాట. అంటే అనుసరించొచ్చు. సేమ్ సింపుల్ చాలా అంటే చాలా సింపుల్. మనము ఇప్పుడు ఏదైతే మొబైల్ అయితే వాడుతున్నామో ఈ మొబైల్ ఎంత సింపుల్‌గా మనం యూజ్ చేస్తున్నామో మీ అందరికీ తెలుసు. మనందరికీ తెలుసు. అంతే సింపుల్‌గా ఈ డివైస్‌ని వాడుకోవచ్చండి. దీనికి జస్ట్ ఒక ఛార్జింగ్ బటన్ ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకోవాలి. పవర్ బటన్ ఉంటుంది. పవర్ బటన్ నొక్కాలి. మనం మొబైల్‌లో స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ గానీ, యాపిల్ ఫోన్ గానీ ఒక స్మార్ట్ ఫోన్ ఏ ఒక్క స్మార్ట్ ఫోన్‌లో కూడా దీనికి సంబంధించిన ఒక చిన్న యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని ఈ యొక్క డివైస్‌ని కనెక్ట్ చేసుకొని చాలా అంటే చాలా సింపుల్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. అసలు ఈ యొక్క ఇది చాలా అంటే ఇక్కడ మీకు అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక చిన్న చేతిలో అరచేతిలో పట్టేంత సైజ్‌లో ఉంటుంది. అంత చిన్నటి డివైస్ ఇప్పుడు నేను పెట్టుకున్నాను ఇట్లా. ఇంత చిన్నటి డివైస్. సో, ఒక అంటే వెట్ ప్లేసెస్ అంటే తడి ఉన్న ప్రాంతంలో తప్ప మనము చేసే యాక్టివిటీస్ ఏవైనా అయ్యుండొచ్చండి. అంటే నిల్చున్నా, పడుకున్నా, వాకింగ్‌కెళ్ళినా, లేకపోతే జాగింగ్‌కెళ్ళినా, లేకపోతే ఏ ఒక్క యాక్టివిటీస్ అనమాట. అంటే మన ఆఫీస్‌లో పని చేసుకుంటున్నా గూడా, ఈ యొక్క లైఫ్ డిస్టర్బెన్స్ లేకుండా ఇది మనం ఇన్వాల్వ్ చేసుకోవచ్చు మన డే యాక్టివిటీస్‌లో. అసలు అంటే చాలా చాలా యూజర్ ఫ్రెండ్లీగా దీన్ని రూపొందించారనమాట. అసలు ఈ టెక్నాలజీ కంప్లీట్‌గా ఐఎంఎఫ్ టెక్నాలజీ అంటారు. అంటే ఐఎంఎఫ్ ప్రోగ్రామ్‌కి సంబంధించిందని అర్థము. సో, ఇది ఎక్కడి నుంచొచ్చింది? ఈ టెక్నాలజీ ఎక్కడి వారిది అంటే దిస్ ఈస్ కంప్లీట్‌లీ జర్మన్ మేడ్ జర్మన్ టెక్నాలజీ అండి. మనకిక్కడ కనిపిస్తున్న వారు మార్కస్ షమికి గారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క హీలీని రూపొందించడం అయితే జరిగింది. వీరొచ్చేసి జర్మనీలో ఒక ఫిజిక్స్ సైంటిస్ట్ అండి. మనందరికీ తెలిసిందే అండి ఫిజిక్స్ సైంటిస్ట్‌లు అనగానే మనకి ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్, ఎనర్జీస్, వైబ్రేషన్స్ పైన వర్క్ చేస్తూ ఉంటారు. ఆహ్, ఈ మార్కస్ గారికి గూడా ఈ యొక్క యూనివర్స్‌లో అనేక రకాల ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్, ఎనర్జీస్ ఉన్నాయని వారు నిర్ధారించి దాన్ని ఈ అన్ని ఫ్రీక్వెన్సీస్‌ని లేకపోతే ఈ యొక్క వైబ్రేషన్స్‌ని ఒక హార్డ్‌వేర్‌లో స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన తనకొచ్చిందండి. ఇప్పుడు మన యొక్క మాటలు, పాటలు లేకపోతే మనము ట్రైప్ రికార్డ్‌లో గాని, ఒక స్మార్ట్ ఫోన్‌లో గాని, లేకపోతే ఒక పెన్ డ్రైవ్‌లో మనం రికార్డ్ చేసి ఎలా అయితే స్టోర్ చేసుకోగలుగుతున్నామో, ఈ మాటలు, పాటలు కూడా మన వైబ్రేషన్సేనండి. ఫ్రీక్వెన్సీసే.
సే అలాగా యూనివర్స్‌లో అనేక రకాల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి అని వారు నిర్ధారించి ఒక హార్డ్‌వేర్‌లో స్టోర్ చేయడం అయితే జరిగిందండి. ఆ హార్డ్‌వేర్ పేరొచ్చేసి టైమ్ వేవర్ అని అంటారండి. అంటే మెయిన్ హార్డ్‌వేర్, మెయిన్ డివైస్ అని అనుకోవచ్చు. ఈ యొక్క హార్డ్‌వేర్ ఇది ఒక టైమ్ వేవర్ ఏదైతే ఉందో, ఈ టైమ్ వేవర్‌ని యూజ్ చేయాలి అంటే ఒక ప్రాపర్ టెక్నీషియన్ అయ్యుండాలి. ప్రాపర్‌గా ప్రాక్టీషనర్ అయ్యుండాలి. అంటే మంచి నాలెడ్జ్ ఉండాలి. దానికి ట్రైనింగ్ అవసరము. అయితే ఇవాళటి మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క హీలీ ఏదైతే ఉందో, ఈ చిన్ని డివైస్ దీనికి ఇంత లెర్నింగ్ ప్రాసెస్ అయితే లేదండి. చాలా అంటే చాలా సింప్లిఫై చేశారు. మీరు, నేను, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరము గూడా దీన్ని చాలా అంటే చాలా ఈజీగా వాడుకోవచ్చు. అంటే చాలా ఈజీగా మనము దీన్ని ఆపరేట్ చేయొచ్చనమాట. సో, ఈ మార్కస్ షెమ్కీ గారు ఈ యొక్క టెక్నాలజీ పైన ఆర్&డి అంటే వాళ్ళు చేసిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి దాదాపుగా మనకి 25 పుస్తకాలు రచించడం జరిగింది. అంతేగాకుండా వాటిని ఒక 10 భాషలకి అనువాదించడం కూడా జరిగిందండి. సో, వీరొచ్చేసి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల డాక్టర్లు, సైంటిస్ట్‌లు, ఇంజినీర్లు, టెక్నీషియన్స్‌ని థెరపిస్ట్‌లని కలిసి ఈ యొక్క టెక్నాలజీ పైన ఆర్&డి చేసి మనకి అందించడం అయితే చేశారండి. సో, ఇక్కడ పక్కన కనిపిస్తున్నవారు మనకి క్రిస్టియన్ హాల్పర్ అండి. వీరొచ్చేసి మనకి ఫౌండర్ అని అనొచ్చు. అయితే ఈ మార్కస్ షమ్కీ గారు డివైస్‌ని రూపొందిస్తే, ఈ క్రిస్టియన్ హాల్పర్ గారు మనందరికీ చేరేలాగా, అందేలాగా చూసారనమాట. వారి యొక్క ప్రోత్సాహంతోనే మన వరకి ఇది రీచ్ అయిందనమాట. ఇదండి ఈ యొక్క కంపెనీ యొక్క బ్యాక్‌గ్రౌండ్. నెక్స్ట్ చూసుకుంటే మనకి కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని ఉన్నాయి. ఇందులో మనకి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 2,00,00,000 జనాభా పైన ఈ యొక్క టైమ్ వేవర్ అండ్ హీలీని అద్భుతంగా వాడడం అయితే జరిగింది. వాడి అద్భుతమైన రిజల్ట్స్ కూడా పొందడం అయితే జరిగిందండి. ఫస్ట్ జర్మనీలో ఇది రూపొందించిన తర్వాత జర్మనీకే పరిమితం చేయకుండా, ఇప్పుడు మన ఇండియాతో కలుపుకొని దాదాపుగా 62 దేశాలలో ఇది అద్భుతంగా వాడుతూ ఉన్నారు. అద్భుతమైన రిజల్ట్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో, అయితే ప్రపంచవ్యాప్తంగా 2,500 మంది ప్యానెల్ డాక్టర్లు ఈ యొక్క కంపెనీలో వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్‌లో గాని, వాళ్ళ యొక్క థెరపీలో దీన్ని ఇన్వాల్వ్ చేసి అనేక రకాల రిజల్ట్స్‌నయితే తీసుకొనొచ్చి మనకి అద్భుతమైన ఇన్‌పుట్స్ అయితే వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్యానెల్ డాక్టర్స్ అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే హోలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అని వీటిని పిలుస్తారు. వీరు కంపెనీ మొదటి నుంచి ఇప్పటి వరకి ప్రతి అణువులో వాళ్ళు వాళ్ళ యొక్క మేధస్సును పెట్టి ఇక్కడ మనకి సంబంధించిన అంటే ఈ యొక్క టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళ ఇన్‌పుట్స్ ఇస్తూ అనేక రకాల మార్పులు, చేర్పులు చేస్తూ వస్తూ ఉన్నారండి వీళ్ళంతా. సో, నెక్స్టొచ్చేసి మీటింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ అండి. ముందుగానే మనం అనుకున్నాం ఇదొక అద్భుతమైన జర్మన్ బేస్డ్ ప్రొడక్ట్, జర్మన్ టెక్నాలజీ. జర్మనీ అనంగానే మనందరికీ తెలిసిందే ఎంత స్టాండర్డ్ ఆఫ్ టెక్నాలజీ వీళ్ళు డెలివరీ చేస్తారనేది. ఇదొక పేటెంటెడ్ టెక్నాలజీ. సో, ఇక్కడ మీకు కనిపిస్తున్న 3 చిత్రాలలో ఒకటేమో 3 వచ్చేసి మనకి జర్మనీలోనే ఉన్నాయి. అవి ఏంటి అంటే, మన యొక్క మార్కెటింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్స్. ఇవన్నీ మనకి జర్మనీలోనే ఉన్నాయి. ఈ ఒక్కటి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత అనేక దేశాలలోకి వీళ్ళు ఎక్స్‌పోర్ట్ చేయడం అయితే చేస్తూ ఉన్నారు. అయితే మొదట్లో జర్మనీలో రూపొందించిన తర్వాత వీరొచ్చేసి ఈ యొక్క టెక్నాలజీని జర్మన్ మెడికల్ కౌన్సిల్ బోర్డ్‌కైతే అందించారు. వాళ్ళకంటే అప్రూవల్స్‌కి అప్లై అయితే చేశారు. చేస్తే ఇది హీలీ ఈజ్ ఎ మెడికల్ ప్రొడక్ట్ ఆఫ్ హీలీ జీఎంబీహెచ్ అని సర్టిఫై చేశారు. అంటే హీలీ ఈజ్ ఎ క్లాస్ 2 మెడికల్ డివైస్ యూరోపియన్ కంట్రీస్‌లో మొత్తం ఇదొక క్లాస్ 2 మెడికల్ ప్రొడక్ట్‌గా ఉంది. అంతేకాకుండా యూఎస్ఏలో ఎఫ్‌డీఏ క్లియర్డ్ ఉందండి. ఎఫ్‌డీఏ క్లియర్డ్ యూఎస్ఏ అనమాట. మన భారతదేశంలో ఇది ఒక వెల్‌నెస్ ప్రొడక్ట్‌గా ఉంది. అయితే మనం ముందుగానే అనుకున్నాం ఇది ఒక 62 దేశాలలో ఉంది. అయితే చాలా దేశాలలో ఇది ఒక మెడికల్ ప్రొడక్ట్‌గా ఉంది. మరియు కొన్ని దేశాలలో ఇది ఒక వెల్‌నెస్ ప్రొడక్ట్‌గా నిర్ధారించారనమాట. సో, ఈ యొక్క అద్భుతమైన టెక్నాలజీ, ఈ యొక్క డివైస్ ఏదైతే ఉందో, మన యొక్క మనుషులకి అంటే మన హ్యూమన్ బాడీ పైన ఏ విధంగా పనిచేస్తుంది? లేదా మనకున్న సమస్యని మనం ఎలా రికవరీ చేసుకోవచ్చు? లేకపోతే ఏ సమస్య గూడా లేకుండానే, సమస్య రాకుండా ఎలా మెయింటైన్ జేసుకోవచ్చు అని తెలుసుకోవడానికి కోసం మన ముందున్నారు. మనకి ఇవాళటి స్పెషల్ గెస్ట్ స్పీకర్ అండి. మరెవరో గాదు డాక్టర్ రవినారాయణ గారండి. ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ నాకు పరిచయం చేసిన వారు గూడా వారేనండి. ఈ యొక్క డాక్టర్ రవినారాయణ గారొచ్చేసి మనకి ఈ యొక్క కంపెనీలో ప్యానెల్ డాక్టర్‌గా ఉన్నారు గత 15 సంవత్సరాలుగా. అంతేకాకుండా సీనియర్ టైమ్ వేవర్ స్పెషలిస్ట్ అండి. ఇందాక మనం మాట్లాడుకున్నాము ఈ యొక్క టైమ్ వేవర్ గురించి. అయితే ఈ యొక్క సీనియర్ టైమ్ వేవర్ స్పెషలిస్ట్ కూడా అంతేకాకుండా మన యొక్క కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు.
So, I would like to warm welcome Dr. Ravinarayana Garu onto the virtual screen for detailing explanation of science and technology of Healy. And thank you. సో థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు. సో వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. విన్నారు కదండి, హరీష్ గారు ఇప్పటివరకు ఒక అద్భుతమైన డివైస్ టెక్నాలజీని మనకు పరిచయం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ సాటర్డే ఈవినింగ్ మీ అందరికి కూడా ఫ్రీక్వెన్సీ సాటర్డేలోకి వెల్కమ్ చెప్తున్నాను. ఎనర్జీ ఈజ్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎనర్జీ. ప్రపంచం మొత్తం ఎనర్జీతో నిండి ఉంది, మనం కూడా ఎనర్జీతోటే నిండి ఉన్నాం. ప్రపంచం మొత్తం ఫ్రీక్వెన్సీస్తో కమ్యూనికేట్ అవుతుంది. మన బాడీలో కూడా ప్రతి అణువు ఫ్రీక్వెన్సీస్తో కమ్యూనికేట్ అవుతాయి. ఇది డెఫినేషన్ అండి ఫ్రీక్వెన్సీస్కి. సో నా పేరు డాక్టర్ రవినారాయణ. నేను లాస్ట్ ఒక 16 years నుంచి ఈ పర్టికులర్ టెక్నాలజీతో కనెక్ట్ అయి ఉన్నాను. ఇప్పటిదాకా హరీష్ గారు చెప్పినట్టు టైం వేవర్ అని ఈ డివైస్ యొక్క మదర్ డివైస్ అనమాట. దాన్ని నేను లాస్ట్ 16 years బ్యాక్ తీసుకొని ప్రాక్టీస్లోకి తెచ్చుకున్నాను. సో ఫ్రెండ్స్, మనందరూ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యాన్ని మించింది ప్రపంచంలో లేదు అని మనందరూ తెలుసు. అనారోగ్యం వచ్చిన తర్వాత మనం కష్టపడతాము, డబ్బులు పెడతాము, ఎంతైనా పోగొట్టుకుంటాము. కానీ మనం డబ్బులు సంపాదించగలుగుతాం, కానీ డబ్బులు ఆరోగ్యాన్ని మాత్రం సంపాదించలేవు, మనిషిని ఎట్టి పరిస్థితి సంపాదించలేవు. ఇది మనందరూ తెలియాలి. కానీ మనం అంటే ప్రియారిటీ, లాస్ట్ ప్రియారిటీ అండి. మనకున్న ప్రియారిటీస్లో డబ్బులు వచ్చాయంటే ఫస్ట్ మనం తీసుకునేది ఏంటంటే భూమియో, బంగారమో, బట్టలో కొంటాం. కానీ మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి, మనం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అన్న ఆలోచన మనకు రాదండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టెక్నాలజీ అనేది పూర్తిగా మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మనం కాపాడుకోవడానికి గురించి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. అంటే అనారోగ్యం వచ్చిన తర్వాత సఫర్ అయ్యే కన్నా అసలు అనారోగ్యమే రాకుండా మనం కాపాడుకునే అద్భుతమే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ హీలీ టెక్నాలజీ. ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువు, ప్రతి ఒక్కరూ రోజు వాడాల్సిన ఒక అద్భుతమైన వస్తువు. ఎందుకు? మన ఇంట్లో మూలుగుతూ ముక్కుతూ ఎవరైనా బాధపడుతుంటే మనం పట్టించుకోము. తీరా వాడు పడిపోయిన తర్వాత అన్కాన్షియస్ అయిపోతుంది, అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తాం. వెళ్ళి ఎంత ఖర్చు పెట్టడానికి రెడీ, ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు. పడిపోయిన తర్వాత అప్పుడు చూపించి అప్పుడు ఎన్ని డబ్బులు పెట్టినా అది డ్యామేజే. పడిపోకుండా చూసుకోవడం ప్లస్ అప్పుడు కాదు ఖర్చు పెట్టాల్సింది, ఇప్పుడు ఖర్చు పెట్టడం నిజంగా మన ఒంటికి పడుతుంది, మన ఇంటికి పడుతుందండి. ఇంకోటి, మన ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరికి ఉండే ఒక గుడ్డి నమ్మకం ఏంటంటే నాకేమీ లేదు, నాకేం కాదు. ఏమీ లేదు, ఏం కాదనుకున్న వాళ్ళకే షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, కొలెస్ట్రాల్ వచ్చినాయి, హార్ట్ అటాక్లు వచ్చినాయి, పక్షవాతాలు వచ్చినాయి, క్యాన్సర్లు వచ్చాయి. ఏమీ లేదు కాదండి, ఈ మనిషి అనే మనిషికి అంటే ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీ ఇది. ఏదో ఒక రోజు ఏదో ఒక సమస్య ఖచ్చితంగా రావాల్సిందే. ఎవరు అతిథులు కాదండి. భూమి మీద పడుకునే ఒక సామాన్యుడి నుంచి లక్షల కోట్ల అసామాన్యుడి వరకు ఎవరికైనా ఏదో ఒక రోజు బాడీకి సంబంధించిన అనారోగ్యం అనేది స్టార్ట్ అవ్వడం ఖాయం. అలా కాని వ్యక్తి, లేని వ్యక్తి నాకు తెలిసి భూమి మీద ఇప్పటివరకు పుట్టలేదు, పుట్టడు కూడా. రైట్ ఆర్ రాంగ్ అనేది నేను ఆలోచన. అలాంటి మన అద్భుతమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ అద్భుతమైన టెక్నాలజీ మన ముందుకు వచ్చింది, హీలీ రూప్. ఏంటి ఈ టెక్నాలజీ అంటే, ఇది మన బాడీ యొక్క అనారోగ్యాల మీద పనిచేస్తుందండి. అసలు మనకు అనారోగ్యం అనేది ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే ఈ డివైస్ ఎట్లా పనిచేస్తుందో మనకు తెలుస్తుందండి. మనకు అనారోగ్యాలు, మన హార్ట్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ, బోన్ ప్రాబ్లం కానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ ఎందుకు వస్తున్నాయి, ఇది ముఖ్యమైన అంశం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వస్తున్నాయి అని తెలియాలంటే మన బాడీ లోపలికి మనం వెళ్ళి చూడాలి ఒకసారి, అసలు ఏం జరుగుతుంది లోపల. ఎప్పుడు వెళ్ళి కనుక్కున్నామా అండి, ఆలోచించామా అండి? ఎప్పుడు కనుక్కోలేదు, ఎప్పుడు ఆలోచించలేదండి. ఎంతసేపు ఈ బాడీని వాడుకోవడం వరకే మనకు తెలుసు, ఇష్టం వచ్చినట్టు. కొంతమంది అయితే ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారండి. ఇంకా మనం ఆ ఇష్టం వచ్చిన దానికి అర్థమే లేదు. ఎవరిదో సొమ్ము అయితే దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సొంత వీళ్ళు అయితేనేమో కొంచెం జాగ్రత్తగా మనం చూసుకుంటాము.
అది రెంటెడ్ హౌస్ అనుకోండి, ఎంత కడుతున్నామో రెంట్ దానికి 10 ఇంతలు వాడడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనది కాదుగా. చాలా మంది వాళ్ళ బాడీస్ ని కూడా అట్లనే వాడతారండి. ఇది నాది కాదు, ఎవరిదో, ఎట్లనే వాడతాను, ఏమైపోయినా నాకు సంబంధం లేదు అన్నట్టు వాడతాడు. ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత మాత్రం అప్పుడు అయ్యో అబ్బో అయ్యో అబ్బో. సో మన బాడీలోకి వెళ్ళి చూస్తే అవయవాలు ఉన్నాయి, తెలుసు కదండి. మన బాడీ అంతా అవయవాలతో తయారై, మరి అవయవాల లోపలికి వెళ్ళి చూస్తే ఏముంటాయంటే టిష్యూస్ ఉంటాయి, కణజాలాలు. మరి అవయవాలు ఎట్లా తయారయ్యాయంటే అన్ని కణజాలాలు ఒక దగ్గర కలిపితే అవయవం తయారైంది. అన్ని కణాలు ఒక దగ్గర కలిపితే కణజాలం తయారైంది. కణాలు, సెల్స్. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే సెల్స్ అన్ని ఒక దగ్గర కలిపితే టిష్యూ తయారైంది. టిష్యూస్ అన్ని ఒక దగ్గర కలిపితే ఆర్గాన్ తయారైంది. ఆర్గాన్స్ అన్ని ఒక దగ్గర కలిపితే మన బాడీ తయారైంది. ఫైనల్ గా మనం ఎట్లా తయారయ్యామంటే సెల్స్తో, కణాలతో. తల నుంచి పాదం వరకు, అది బ్రెయిన్ అయినా, హార్ట్ అయినా, కిడ్నీ అయినా, ఐ అయినా, బ్లడ్ అయినా, బోన్ అయినా, ఈవెన్ గోర్ అయినా సెల్స్తో తయారైంది, కణాలతో. అయితే మనకొచ్చే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే ఆ కణాల దగ్గరనే స్టార్ట్ అవుతాయి. నిన్న రాత్రి స్వీట్ తింటే రేపు పొద్దున షుగర్ ఎవరికి రాదు. నిన్న రాత్రి మటన్ తింటే రేపు పొద్దున కొలెస్ట్రాల్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి ఎవరు చచ్చిపోరు. ఎట్లా వస్తాయి? మనకు షుగర్ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా, కొలెస్ట్రాల్ వచ్చినా ఏ రోజైతే మనకు వచ్చిందో అక్కడి నుంచి 5 years బ్యాక్ వచ్చినట్టు లెక్క. 5 years బ్యాకే స్టార్ట్ అయినట్టు లెక్క. ఎట్లా చెప్పగలుగుతారండి అంటే ఫస్ట్ కణాలు చచ్చిపోతాయి. కణాలు అయిన తర్వాత టిష్యూ డ్యామేజ్ అవుతుంది. టిష్యూ డ్యామేజ్ అయిన తర్వాత ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. ఆర్గాన్ డ్యామేజ్ అయిన తర్వాత ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గిన తర్వాత బ్లడ్లోకి వస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఏమనుకుంటున్నాం అంటే బ్లడ్లోకి వస్తే బిగినింగ్ అనుకుంటున్నాం. నేనేమో చెప్తానంటే బ్లడ్లోకి వస్తే ఎండింగ్ అంటాను. మీరు అనుకున్నట్టు కరెక్టే, బయట నుంచి చూస్తే బిగినింగే బ్లడ్లోకి వస్తే. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ డ్యామేజ్ అయిన తర్వాత బ్లడ్లోకి వస్తుంది. మన ఇంట్లో కాలువ దక్కపోయింది. కాలువ తట్టుకుంటే బాత్రూమ్ ఫస్ట్ నిండుతుంది. అప్పుడు క్లియర్ చేయకపోతే బెడ్రూమ్ నిండుతుంది. అప్పుడు కూడా క్లియర్ చేయకపోతే హాల్ నిండుతుంది. అప్పుడు కూడా క్లియర్ చేయకపోతే ఇంటి బయటకు వస్తుంది. మనం ఇంటికి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఏమనుకుంటున్నాం అంటే అమ్మో కాలువ నిండింది అనుకుంటున్నాం. ఇంటి బయటకు వచ్చిన తర్వాత కాదండి, బెడ్రూమ్ ఫస్ట్, బాత్రూమ్ ఫస్ట్ బ్లాక్ అయింది. అట్లనే మన బాడీలో సెల్స్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు నేనేమంటానంటే యాక్చువల్గా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ పని చేయాల్సింది ఎక్కడో తెలుసా అండి? బ్లడ్లో కాదు, ఆర్గాన్లో కాదు, పని చేయాల్సింది ఎక్కడంటే సెల్లో. డయాగ్నోసిస్ సెల్ చేయాలి, ట్రీట్మెంట్ కూడా సెల్కే చేయాలి. మనం బ్లడ్లో డయాగ్నోస్ చేస్తున్నామండి, షుగర్ ఎంత ఉంది, థైరాయిడ్ ఎంత ఉంది చూసుకుంటాం. అసలు మనం చూసుకోవాల్సింది ఎక్కడో తెలుసా అండి? సెల్ లెవెల్. అసలు ఎప్పుడు ఏ కణాలు, థైరాయిడ్ కణాలు డ్యామేజ్ అవుతున్నాయా, హార్ట్లో కణాలు డ్యామేజ్ అవుతున్నాయా, కిడ్నీలో కణాలు డ్యామేజ్ అవుతున్నాయా, అక్కడ పోయి డయాగ్నోస్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు భూమి మీద సెల్ని డయాగ్నోస్ చేసి సెల్ని ట్రీట్మెంట్ చేసే ఏకైక టెక్నాలజీ ఏదైనా ఉందంటే ఇది, ఈ హీలి అనే డివైస్ అని. ఇప్పుడు నేను చెప్పబోతున్నా, ఇంట్రొడ్యూస్ చేస్తున్న డివైస్. అందుకే ఇది ప్రతి ఇంట్లో ఉండాలని చెప్తాను. సెల్ లెవెల్ను డయాగ్నోస్ చేసి సెల్ లెవెల్ను ట్రీట్మెంట్ చేస్తే అసలు మనకి డ్యామేజ్ ఎందుకండి? ఒకసారి ఆలోచించండి. ఇప్పటివరకు డ్యామేజ్ అంతా ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నాం మనం. అసలు డ్యామేజే కాకుండా ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నాం. ఎంత అదృష్టవంతం ఈరోజు. ఇప్పటివరకు ఏం చేస్తున్నామండి? డ్యామేజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్, షుగర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్, థైరాయిడ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్, కొలెస్ట్రాల్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్. ఇంకా అవన్నీ డ్యామేజ్ ట్రీట్మెంట్స్. అసలు రాకుండా ట్రీట్మెంట్ ఏంటి అంటే మన బాడీలో సెల్నే కాపాడుకోగలగాలి. అలా సెల్ని కాపాడుకోగలిగే ఏకైక టెక్నాలజీ భూమి మీద అది హీలి అని చెప్తాం. ఈ డివైస్ ఏం చేస్తుందంటే మన బాడీలో అసలు సెల్ ఎందుకు డ్యామేజ్ అవుతుందో కనుక్కుంటుంది. కనుక్కోవడమే కాదు, ఆ డ్యామేజ్ని రెక్టిఫై కూడా చేస్తుంది. ఎంత అద్భుతం చూడండి. సెల్ డ్యామేజ్ని ఎందుకు అనేది కనుక్కోవడం అండి, ఫస్ట్ అనలైజ్ చేయడం. అసలు మన సెల్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది? రోగం అయితే సెల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని మనం తెలుసుకున్నాం. మన సెల్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది మీకు కొన్ని గుర్తు చేస్తాను. పొల్యూషన్. రోజు పొల్యూషన్ ఉంటే మన బాడీకి పొల్యూషన్ మన బాడీలోకి వెళ్ళి ఆ సెల్స్ డ్యామేజ్ అవుతుంది. టెన్షన్, బాగా టెన్షన్ పడితే బ్రెయిన్లో సెల్స్ డ్యామేజ్. స్మోకింగ్, లంగ్స్లో సెల్స్ డ్యామేజ్ అవుతుంది. డ్రింకింగ్, లివర్లో సెల్స్ డ్యామేజ్ అవుతుంది. నిద్ర పట్టకపోవడం, కొన్ని సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఎక్కువ ఆలోచించడం, కొన్ని సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అట్లా పుట్టినప్పటి నుంచి మనం చేస్తున్న అన్ని పనుల ద్వారా దాంట్లో మంచి పనులు ఉన్నాయి, చెడు పనులు ఉన్నాయి.
మంచి పనుల ద్వారా సెల్ ఆరోగ్యంగా ఉంటుంది, చెడు పనుల ద్వారా సెల్ డ్యామేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోజు ఫ్రూట్ జ్యూస్ తాగారు, సెల్స్ ఆరోగ్యంగా ఉంటాయి. రోజు ఆల్కహాల్ తాగారు, సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఇది ఎవరినైనా చెప్తారు. అంటే దీని అర్థమైంది, మన సెల్స్ డ్యామేజ్ అవ్వట్లేదు, మనమే డ్యామేజ్ చేస్తున్నాం. చాలా మంది షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, కొలెస్ట్రాల్ వచ్చింది అంటారు. రాలేదు, తెచ్చుకున్నాము. షుగర్ తెచ్చుకున్నాం, థైరాయిడ్ తెచ్చుకున్నాం, కొలెస్ట్రాల్ తెచ్చుకున్నాం అని అనుకుంటే అప్పుడు కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. వచ్చిందంటే ఎవరో తెచ్చిచ్చారు కాబట్టి మనకు సంబంధం లేదు. అందరికి వచ్చింది, నాకు కూడా వచ్చింది, నాకే సంబంధం. ఇన్ని రోజులు మన భావన అది. 100% మనకే సంబంధం. మనకు సంబంధం లేకుండా అసలు రానే రాదు. కొలెస్ట్రాల్కి ఏం పని లేదా అండి అదంతా అది వచ్చడానికి? షుగర్కి ఏం పని లేదా అదంతా అదే రావడానికి? మన మీద పగబట్టిందా షుగర్ రావడానికి? థైరాయిడ్ ఏమైనా మన మీద పగబట్టిందా పాడు కావడానికి? మనం పాడు చేసాం వాటిని. ఎట్లా పాడు చేశాము? ఫుడ్, పొల్యూషను, కంటామినేషను, స్ట్రెస్, టెన్షన్లు, అలవాట్లు, ఎన్ని రోజు మన బాడీకి వేస్తా పోతుంది. ఇవన్నీ లోపల పోయి డ్యామేజ్ చేయవండి సెల్స్ని, డ్యామేజ్ చేస్తాయి. మరి ఇవన్నిటిని మార్చడం ఎట్లా? కొన్ని మారవచ్చు, కొన్ని మానచ్చు, కొన్ని జీవితంలో మార్చలేము. ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ మన చేతిలో లేదు, మారవాలని మారవలేము. కల్తీ, వాటర్ కల్తీ, ఫుడ్ కల్తీ, పీల్చే గాలి కల్తీ, దీన్ని మార్చగలుగుతామా? ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అని అంటున్నారు. మరి ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ మార్చగలుగుతారా? ఛాన్స్ ఉందా? లేదు. పొల్యూషన్ మార్చలేము. మరి లంగ్స్ దెబ్బ తినకుండా, లంగ్స్ లో ఉన్న సెల్స్ దెబ్బ తినకుండా అయితే ఆపచ్చా? ఆపాలా వద్దా? ఆపకుండా అట్లనే ఆ పొల్యూషన్ కంటిన్యూ అయ్యామనుకోండి, ఏమవుతుందండి? అందరు లంగ్స్ కొలాప్స్ అవుతుంది, అందరు లంగ్స్ సఫర్ అవుతుంటారు. అంటే కొన్ని మన చేతిలో ఉన్నాయి, కొన్ని మన చేతిలో లేవు. మన చేతిలోనే మనం రెక్టిఫై చేసుకుంటాము. రెక్టిఫై చేసుకోవాలని తెలిసినా చేసుకునే వాడికి కొన్ని ఉన్నాయండి. స్మోకింగ్ చెడ్డదంతా తెలుసు, అయినా కంటిన్యూ. టీ తాగడం మంచిది కాదని తెలుసు, అయినా కంటిన్యూ. ఆల్కహాల్ తాగడం మంచిది కాదు, అయినా కంటిన్యూ. ఓవర్గా థింక్ చేయడం మంచిది కాదు, అయినా చేయడం. ఇవన్నీ మనం చేస్తూనే ఉన్నాం, తెలిసి కూడా. తెలిసి కంటిన్యూ, తెలియకుండా కంటిన్యూ, కొన్ని ఏమో మనకి సంబంధం లేకుండా కంటిన్యూ. ఇన్ని రకాలుగా మన బాడీలో సెల్స్ పోరాడి 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 చచ్చిపోతున్నాయి. అవునా కదా? మరి వీటన్నిటి నుంచి మన సెల్స్ ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి, ఓవర్ ఆలోచించి ప్రొటెక్ట్ చేయాలి, అలవాట్ల నుంచి ప్రొటెక్ట్ చేయాలి. అట్లా ప్రొటెక్ట్ చేయడమే ఈ డివైస్ చేసే పని. ఇదేం చేస్తుందంటే ఈ డివైస్ నుంచి మన బాడీలోకి ఫ్రీక్వెన్సీస్ పంపించి, మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ అంటామని, మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ పంపించి సెల్ని ఎవరైతే డ్యామేజ్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ క్లీన్ చేస్తుంది. ఏవైతే డ్యామేజ్ అయిన సెల్స్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేస్తుంది. ఈ రెండు పనులు ఈ డివైస్ చేస్తుంది. డ్యామేజ్ అయిన సెల్స్ని రికవర్ చేస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ అలవాట్లు మన బాడీకి చేశామో ఆ అలవాట్ల ద్వారా ఆయన డ్యామేజ్ కూడా మానిపిస్తుంది. స్మోకింగ్ మానిపిస్తుంది, ఆల్కహాల్ మానిపిస్తుంది, టెన్షన్ పడడం మానిపిస్తుంది, ఓవర్గా థింక్ చేయడం మానిపిస్తుంది. ఇవన్నీ ఈ డివైజ్ చేస్తాను. ఎలా అంటే ఈ డివైజ్లోంచి మన బాడీలోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయండి. ఆ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ వెళ్ళి ఫ్రీక్వెన్సీస్ ఏమో మన బాడీ యొక్క ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా ఏవైతే మన బాడీని చెడగొట్టుకుంటున్న అలవాట్లు ఉన్నాయో వాటిని ఆ ఫ్రీక్వెన్సీస్ క్లియర్ చేస్తాయి. మైక్రో కరెంట్ ఏమో డ్యామేజ్ అయిన సెల్స్ని రికవర్ చేస్తుంది. ఈ రెండింటి ద్వారా మన బాడీలో సెల్స్ హెల్దీ సెల్స్ కింద మారి సెల్ హెల్దీ వాడు టిష్యూ హెల్దీ, టిష్యూ హెల్దీ వాడు ఆర్గాన్ హెల్దీ, ఆర్గాన్ హెల్దీ వాడు మనం హెల్దీ. ఇప్పుడు మనం చేయాల్సిన పనల్లా సింపుల్ అండి. మీ మొబైల్లోకి వెళ్ళండి, ప్లే స్టోర్లో ఈ డివైస్ సంబంధించిన యాప్ ఉంటుంది, యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. దాన్ని హీలీ యాప్ అంటాం. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఈ డివైస్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా జర్మన్ నుంచి, దీని హెడ్ క్వార్టర్ జర్మనీ అని మీకు ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశాం మేము. జర్మన్ నుంచి మీ మొబైల్లోకి దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని వస్తాయండి. ఆ ప్రోగ్రామ్సే ఇప్పుడు మన అలవాట్లను మాన్పించే ప్రోగ్రామ్స్. అవి మీకు మొబైల్లో డౌన్లోడ్ అవుతాయి. అలా డౌన్లోడ్ అయిన తర్వాత ఈ డివైస్ మనం ఏం చేస్తామంటే
మొబైల్ ఛార్జ్ చేసినట్టు ఛార్జ్ చేస్తాం. ఛార్జ్ చేసి మన బాడీకి కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఈ డివైస్ కొనుక్కునే టైంలో మనకు ఈ డివైస్తో పాటు మన బాడీకి కనెక్ట్ చేసుకోవడానికి 3 రకాల అటాచ్మెంట్స్ ఇస్తారండి. ఒకటి ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్, చెవులో క్లిప్స్ లాగా పెట్టి ఈ డివైస్ పెట్టుకొని మనం థెరపీ తీసుకుంటాం. రెండోది రిస్ట్ బ్యాండ్ ఎలక్ట్రోడ్స్, చేతిలో స్ట్రిప్స్ లాగా పెట్టుకొని ఈ డివైస్ కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకుంటాం. మూడోది ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్స్, 2 క్లిప్స్ లాగా ఇయర్స్ పెట్టుకొని ఈ డివైస్ని కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకుంటాం. అంటే ఈ డివైస్ కొన్నప్పుడు మనకి ఇచ్చిన అటాచ్మెంట్స్ ఈ డివైస్కి మన బాడీ కనెక్ట్ చేసుకొని ఈ డివైస్ ద్వారా థెరపీ తీసుకుంటామండి. అదేవిధంగా ఈ డివైస్ని వైర్లెస్ కూడా వాడుకోవచ్చు అండి. దానికి హై బ్యాండ్ అని ఒక అటాచ్మెంట్ మన కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. హై బ్యాండ్ అంటే బ్రిస్ట్, అంటే మన చేతికి గడియారం లాగా పెట్టుకొని ఈ డివైస్ని దానికి కనెక్ట్ చేసుకొని మనం థెరపీ తీసుకుంటాం. అప్పుడు ఎటువంటి వైర్లు వాడాల్సిన పని లేదు. ఈ విధంగా ఈ డివైస్ని విత్ వైర్, వితౌట్ వైర్ కూడా వాడుకోవచ్చు. రైట్? అట్లా మన బాడీకి ఈ డివైస్ని అటాచ్ చేసుకొని విత్ వైర్ కానీ వితౌట్ వైర్ కానీ అటాచ్ చేసుకొని మనము యాప్లోకి వెళ్ళి యాప్లో మనకున్న ప్రాబ్లంకి సంబంధించిన ప్రోగ్రామ్ని మనం సెలెక్ట్ చేసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటారు. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటారు. టెన్షన్ ఉన్న వాళ్ళు టెన్షన్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటారు. పొల్యూషన్ ఉన్న వాళ్ళు పొల్యూషన్కి సంబంధించిన ప్యూర్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటారు. అట్లా మనం ఏ ప్రాబ్లం ఉంటే, ఏ ప్రాబ్లం మన బాడీ సఫర్ అవుతుంటే దానికి సంబంధించిన ప్రోగ్రాము మొబైల్లో క్లిక్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు థైరాయిడ్ని లంగ్స్ని రికవర్ చేసుకోవాలనుకుంటున్నారు, లంగ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటారు. లంగ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ కొట్టగానే మొబైల్లో ఆ ప్రోగ్రాము మొబైల్లో నుంచి బ్లూటూత్ ద్వారా ఈ డివైస్కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ డివైస్ మన బాడీకి విత్ ఎలక్ట్రోడ్స్ ఆర్ వితౌట్ ఎలక్ట్రోడ్స్, అంటే విత్ వైర్ వితౌట్ వైర్ మన బాడీకి కనెక్ట్ చేసుకొని ఆ లంగ్ ప్రోగ్రామ్ రన్ చేయగానే ఈ డివైస్ నుంచి లంగ్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయి మన బాడీలోకి. వెళ్ళి అసలు లంగ్కి ఎవరు డ్యామేజ్ చేశారో ఆ డ్యామేజ్ని రికవర్ చేస్తూ డ్యామేజ్ అయిన సెల్స్ని కూడా రికవర్ చేస్తాయి. సో ఆ విధంగా ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ ద్వారా మన బాడీలో ఉండే ఏవైతే సెల్స్ ఉన్నాయో వాటిని మూలాల నుంచి రికవర్ చేసుకుంటూ వస్తామండి. మరి ఈ డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు? ఎంతమందిలో వాడుకోవచ్చు అండి. మన ఇంట్లో ఒక 3 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నారండి. ఒకరికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఒకరికి థైరాయిడ్ ఉంది, ఒకరికి కోల్డ్ ఉంది అనుకోండి. కోల్డ్ వాళ్ళు కోల్డ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, థైరాయిడ్ వాళ్ళు థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాడుకోవాల్సి ఉంటుంది. ప్రతి ప్రోగ్రామ్కి ఒక టైం అనేది నిర్దేశంగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మైగ్రేన్ ఉంది అనుకోండి, దానికి ఒక 20 మినిట్స్ టైం ఉంది. లంగ్ అయితే 60 మినిట్స్ టైం ఉంటుంది. థైరాయిడ్ అయితే అదో 60 మినిట్స్. అలానే షుగర్ అయితే 26 మినిట్స్. అట్లా ప్రతి ప్రోగ్రామ్కి ఒక టైం అనేది ఇన్బిల్ట్ ఫిక్స్ అండి. అంత టైం ఈ డివైస్ని మన బాడీకి పెట్టుకొని మనం థెరపీ తీసుకుంటాం. ఒకరు కాగానే ఒకరు మన వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాడేసుకోవచ్చు అండి. ఇంకోటి డివైస్, ఇంటికి ఒక డివైస్ సరిపోతుందండి. ప్రతి మనిషికి ఒక డివైస్ అవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళు అయిపోయిన తర్వాత పక్క ఇంటి వాళ్ళకి కూడా పెట్టొచ్చండి. దీంట్లో ఖర్చు అయ్యేదేం లేదు. ఎట్లయితే మొబైల్ని ఛార్జ్ చేస్తామో అట్లా ఛార్జ్ చేస్తే సరిపోతుంది. క్లియర్? అదే ఈ విధంగా ఈ డివైస్ మన ఇంట్లో పెట్టుకొని ఇంటిల్లిపాది మనం ఈ డివైస్ని మనకు వచ్చే హెల్త్ సమస్యల్ని సెల్ లెవెల్లో, సెల్ ఇన్ఫర్మేషన్ లెవెల్లో, అంటే సెల్ని ట్రీట్మెంట్ చేస్తాం, సెల్ని పాడు చేసిన ఇన్ఫర్మేషన్ ట్రీట్మెంట్ చేస్తాం. ఈ రెండింటిని చేయడం వల్ల సెల్కి అయిన అలవాటు మాని ఆటోమేటిక్గా సెల్ నార్మల్ సెల్ కింద మారి మనం ఆరోగ్యంగా మారుతాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి మీకు హైలైట్ చేస్తాను. మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నుంచి ట్రాన్స్మిట్ చేసుకోవాలి అని అన్నప్పుడు మీ అందరికీ ఈ డౌట్ రావచ్చు. అమ్మో, మొబైల్ అంటేనే రేడియేషన్ కాండి, మొబైల్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుందంటే మరి రేడియేషన్ వచ్చి క్యాన్సర్ వస్తే? సో దానికి ఏం టెన్షన్ పడకండి. మొబైల్లో ఓన్లీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రోగ్రామ్ ట్రాన్స్మిట్ చేయడానికి మాత్రమే మొబైల్ని మనం వాడతాం. ఒకసారి ప్రోగ్రామ్ ఈ డివైస్లోకి ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఇక మొబైల్తో సంబంధం లేదు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా, మొబైల్ తీసుకొని ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోయినా ఈ డివైస్ మాత్రం ఏ ప్రోగ్రామ్ పెట్టుకుంటే దాని టైం ఎంత ఉంటుందో అంత టైం పనిచేసి ఆఫ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ 20 నిమిషాలు అనుకోండి, మీరు మైగ్రేన్ ప్రోగ్రామ్ ఆన్ చేయగానే ఆ ప్రోగ్రామ్ ఈ డివైస్లో ట్రాన్స్మిట్ అయ్యి మైగ్రేన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా, మొబైల్ తీసుకొని ఇంకో ప్లేస్కి వెళ్ళినా ఈ డివైస్ మాత్రం 20 మినిట్స్, దాని ప్రోగ్రామ్ టైం 20 మినిట్స్ కాబట్టి 20 మినిట్స్ మనకు థెరపీ చేసి ఆఫ్ అయిపోతుంది. అంటే మొబైల్కి సంబంధం లేకుండా పనిచేస్తుంది కాబట్టి మొబైల్ రేడియేషన్ అనేది ఈ టెక్నాలజీలో ఎటువంటి
హామ్ కాదు మనకు. అది కూడా క్లియారిటీ తెచ్చుకోండి. మొబైల్ ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఈ డివైస్ మనకు ఇప్పుడు థెరపీ చేస్తుంది. క్లియర్ అండి అందరికీ? రైట్. ఇప్పుడు ఫైనల్కి వచ్చేసామండి. ఫైనల్లో మన బాడీలో అసలు రోగాలన్నీ రావడానికి కారణం బాడీలో సెల్స్. సెల్కి ఇది బాడీ చేసేది ఎవరు అంటే మనం చేస్తున్న అలవాట్లు, పరిసరాలు. సో ఈ పరిసరాలు అనుకోండి, మనం చేసిన అలవాట్లు అనుకోండి, వాటిని వాటి నుంచి డ్యామేజ్ అయిన సెల్స్ని టోటల్గా ఫ్రీక్వెన్సీస్ మైక్రోవేవ్ ద్వారా ట్రీట్మెంట్ చేసి ఎటువంటి లోపలికి మింగకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, ఎటువంటి సఫరింగ్, ఎటువంటి డ్యామేజ్ లేకుండా మన ఆరోగ్యాన్ని తల నుంచి పాదం వరకు సెల్ లెవెల్లో కాపాడుకునే అద్భుతమే హీలింగ్ డివైస్ టెక్నాలజీ. అందరికి క్లియర్ అయింది అనుకుంటా. అండ్ ఫైనల్గా ఏ రకాల అనారోగ్య సమస్యలకు ఇది ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దానికి నేను హరీష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. ఎన్ని రకాల హెల్త్ సమస్యలకు ఇది తోడ్పడుతుంది అనే అంశం తెలుసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా, చాలా ఇన్ డీటెయిల్, ఇంకా చాలా సింప్లిఫై చేసి చెప్పారు సబ్జెక్ట్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇప్పుడు మనము ఈ యొక్క మన ప్రోగ్రామ్స్ అంటే ఎన్ని ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ వస్తాయి, ఏమేమి మనము రికవరీ చేసుకోవచ్చు అనే అంశం ఇప్పుడు చూద్దాము. యా, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫస్ట్. ఒకవేళ మనం ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ యొక్క ఫస్ట్ పేజ్ అంటే మనకి చాప్టర్ 1, చాప్టర్ 2 అలాగా ఇండెక్స్ పేజ్లో ఎలా అయితే ఉంటాయో అదే విధంగా మనకి పేర్లు ఉంటాయి అన్నమాట. 26 పేజెస్ వస్తాయి. ఆ 26 పేజెస్లో ఒక్కొక్క పేజ్లో సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫస్ట్ పేజ్ వచ్చేసి గోల్డ్ సైకిల్ అండి. ఈ యొక్క గోల్డ్ సైకిల్లో మనకి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్, రిలీజ్ అని ఈ విధంగా మనకి ప్రోగ్రామ్స్ వస్తాయండి. అయితే ఇక్కడ ప్యూర్ అనే ప్రోగ్రామ్ ఏంటి అంటే మనం డైలీ బాతింగ్ అంటే ఎక్స్టర్నల్ బాతింగ్ ఎర్లీ మార్నింగ్ ఎలా అయితే చేస్తామో అదే విధంగా ఈ యొక్క ప్యూర్ అనేది ఇంటర్నల్గా మనని టాక్సిన్స్ని డీటాక్స్ చేయడానికి లేకపోతే బ్లాకేజెస్ని క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా మనకి డిఫాల్ట్ టైమింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ డ్యూరేషన్ టైం చూసుకుంటే 52 మినిట్స్ అనమాట ప్యూర్ అనేది. కేర్ ప్రోగ్రామ్ తీసుకుంటే 46 మినిట్స్. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి డిఫాల్ట్ టైమింగ్ ఉంటుంది. ఎంతసేపు పెట్టుకోవాలి, రోజంతా పెట్టుకోవాలా, ఇలాంటి క్వశ్చన్స్ లేకుండా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ డిఫాల్ట్ టైమింగ్ ఉంటుంది. పెట్టుకుంటాము, ఆ టైం అయిపోగానే తీసి పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ పర్సన్ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు వాడుకోవచ్చు. 1 డివైస్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ అనమాట. నెక్స్ట్ పేజ్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బయోఎనర్జెటిక్ హార్మోనీ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే పీసీఓడి ఇష్యూస్ కానీ, పీసీఓఎస్ ఇష్యూస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, సిస్ట్లు కానీ ఇలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు లేడీస్లో. సో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సర్జరీస్ కానీ, ఎటువంటి ఎక్స్టర్నల్ డ్యామేజ్ కూడా లేకుండానే ఈ యొక్క ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. అంతేకాకుండా మనకి ఈ యొక్క వెరికోస్ వెయిన్స్ అంటే ఒక ఏజ్ ఫ్యాక్టర్ దాటిన వెంటనే డిఫరెంట్ ఏజ్ ఫ్యాక్టర్లో మనకి ఈ యొక్క వెరికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యి కొంచెము కాళ్ళలో సర్క్యులేషన్ ఆగిపోవడం వల్ల ఈ కాళ్ళు పిక్కలు పట్టేసుకోవడం, వాకింగ్‌కి ఇబ్బంది అంటే కొంచెం కూడా మెట్లెక్కడమో, లేకపోతే కొంచెం డిస్టెన్స్ కూడా నడవలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారి కోసమని ఈ యొక్క సర్క్యులేషన్ అనే ప్రోగ్రామ్ అద్భుతంగా పనిచేస్తుందండి. నరాల నరాల బలహీనత ఉంటే నర్వ్ హార్మోనీ పెట్టుకోవచ్చు. కంటికి సంబంధించింది ఐ హార్మోనీ పెట్టుకోవచ్చు. ఇలాగా చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఇవి. నెక్స్ట్ పేజ్ చూసుకుంటే మనకి బయోఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ ఉంది. ఇందులో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్ హార్మోనీ, సయాటికా, నర్వ్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే గ్యాస్ ఇష్యూ ఉండి సారీ గ్యాస్ ప్రాబ్లమ్ ఉండి గ్యాస్‌తో ఇబ్బంది పడుతున్నవారు ఈనో గాని, మెడిసిన్స్ కానీ ఇలాగ డిఫరెంట్‌గా వాళ్ళు అంటే గ్యాస్ బాధ నుంచి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలయితే చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏమీ లేకుండానే ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ కేవలం 60 నిమిషాల ప్రోగ్రామ్ ఇలా పెట్టుకొని తీసిన వెంటనే అద్భుతమైన రిలాక్సేషన్ అయితే ఫీల్ అవుతారు. సో, ఇక్కడ చూసుకుంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫుడ్ ఏమన్నా తీసుకున్న ఫుడ్ ఏమన్నా ఇబ్బంది పెట్టినా లేకపోతే ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటాయి. కొన్ని సార్లు పడని ఫుడ్ తింటే. అలాంటి టైంలో మనం ఈ ఫుడ్ ఇంబాలెన్స్ అనే ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు. ఫ్యాటీ లివర్ ఉన్నవారు లివర్ హార్మోనీ పెట్టుకోవచ్చు. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండి
సఫర్ అవుతున్న వారు థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ అనే ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు. మగవాళ్ళలో ఒక ఏజ్ ఫ్యాక్టర్ అంటే 40-50 దాటంగానే ప్రోస్టేట్ ఇష్యూ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అన్‌కంట్రోలబుల్ యూరిన్ అనమాట. యూరిన్ అర్జెన్సీ ఉండడము, లేకపోతే ప్రెషర్ ఉంటుంది గానీ రాకపోవడము, ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు బికాస్ ఆఫ్ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్‌మెంట్ వల్ల. సో, దీనికోసమని మనకి ప్రోస్టేట్ హార్మోనీ అని డైరెక్ట్ ప్రోగ్రామే ఉందండి. అంతే కాకుండా బ్యాక్ పెయిన్, సయాటికా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సయాటికా ఇష్యూ వల్ల వారి కోసం అని సయాటికా నర్వ్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మెంటల్ బ్యాలెన్స్ అనే పేజ్ అండి. ఇప్పటివరకు మనం చూసుకున్న పేజ్‌లో ఫిజికల్ ఆర్గాన్ లెవెల్ కానీ, ఫిజికల్ పెయిన్‌కి సంబంధించింది అయితే, ఈ యొక్క మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అనేది మన యొక్క మానసిక ఆరోగ్యం అన్నమాట. అంటే మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ ఉండడం కోసం మనకి ఈ పేజ్ అనేది డిజైన్ చేయబడింది. ఇందులో మనకి ఇన్నర్ స్ట్రెంత్, సిస్టమిక్, ఎమోషనల్ వెల్ బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్, కంటైన్మెంట్ అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్ బీయింగ్ సోల్, మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇందులో ఈ ఇన్నర్ స్ట్రెంత్ సిస్టమిక్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్, ఈ 3 ప్రోగ్రామ్స్ అయితే అద్భుతంగా మన మనోధైర్యాన్ని పెంచుతుంది. మనకి లోన్లీ ఫీలింగ్ ఉన్నా, లేకపోతే హోమ్ సిక్ ఫీలింగ్ అంటే పేరెంట్ కిడ్స్, లేకపోతే ఏ విధమైన హోమ్ సిక్ ఫీలింగ్ అని, లేకపోతే మిస్సింగ్ ఫ్యాక్టర్ గాని, ఆహ్, లో లో హార్ట్ రేట్ అలా ఫీలింగ్‌లో ఉన్నప్పుడు ఈ యొక్క 3 ప్రోగ్రామ్స్ చాలా అద్భుతమైన స్ట్రెంగ్త్‌నైతే ఇస్తాయి. అంతే కాకుండా మనకి ఇక్కడ కంటైన్మెంట్ అక్యూట్ అని 2 అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవి ఏ విధమైన అలవాట్లు మనకున్నా గూడా, ఈ హ్యాబిట్స్‌ని అంటే ఏవైతే అలవాటుని మనం తొలగించుకోవాలి అనుకుంటున్నామో, వాటి కోసమని ఈ 2 ప్రోగ్రామ్‌లు అద్భుతంగా ఉపయోగపడతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, లేకపోతే ఆహ్, లేడీస్‌లలో అయితే మనం ఏమంటాం, సీరియల్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నా గూడా అలవాటేనండి. ఆ అలవాటుని, లేకపోతే ఓసీడీ అంటే ఎక్కువ క్లీన్‌గా, అతి క్లీనింగ్‌గా ఉంచుకోవాలనే వారికి ఓసీడీ నుంచి కూడా రికవరీ అవ్వచ్చు. అంతే కాకుండా చిన్న పిల్లల్లో చాలా మందిని చూస్తూ ఉంటాం. స్క్రీన్ టైమ్‌కి ఎక్కువ అలవాటు పడి ఉన్నారు. స్క్రీన్ టైమింగ్ అంటే మొబైల్ అయ్యుండొచ్చు, టీవీ అయ్యుండొచ్చు, ఐప్యాడ్స్ అయ్యుండొచ్చు. ఇలా ఏ స్క్రీన్ టైమింగ్‌కి కూడా వాళ్ళు అలవాటైతే వాళ్ళ యొక్క క్రియేటివిటీ పవర్ తగ్గిపోతుంది. సో, ఆ అలవాటును మానుకోవడానికి కోసం కూడా ఈ యొక్క 2 ప్రోగ్రామ్స్ అద్భుతంగా పనిచేస్తాయండి. ఇలా చూసుకుంటే ఈ యొక్క పేజ్ మనకి మానసికంగా హెల్ప్ అవుతుంది. మెంటల్ హెల్త్ కోసం. నెక్స్ట్ పేజ్ చూసుకుంటే మెరిడియన్ 1 అని ఉందండి. ఈ మెరిడియన్ అనేవి మనకి చైనీస్ వాళ్ళు డెవలప్ చేసిన ఎనర్జీ ఛానెల్స్ ఆర్ ఎనర్జీ పాయింట్స్ అని మనం అంటాము. మన పైన జుట్టు నుంచి కింద కాలికోటి వరకి డిఫరెంట్ మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే అలర్జీ మెరిడియన్, కనెక్టింగ్ టిష్యూస్, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డీజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్స్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జస్ట్ చదవండి, పేర్లు చదవండి. మీకు చాలా సింపుల్ అర్థమైపోతుంది. దేనికి సంబంధించింది, దేనికి రిలేటెడ్ అని. నెక్స్ట్ పేజ్ చూసుకుంటే మనకి మెరిడియన్ 2 అని ఉంది. ఇందులో వచ్చేసి మనకి హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్, లింఫాటిక్ సిస్టమ్, స్టమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇందులో చూసుకుంటే స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు, అంటే డయాబెటిక్ అన్‌కంట్రోల్డ్‌గా ఉన్నవారు కూడా ఈ యొక్క స్ప్లీన్, ప్యాంక్రియాసిస్ అని అద్భుతంగా పనిచేస్తుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒకటే ప్రోగ్రామ్ మనం కంటిన్యూయస్‌గా పెట్టుకుంటుంటే ఈ యొక్క డిఫాల్ట్ టైమింగ్ ఆటోమేటిక్‌గా కట్ షార్ట్ అవుతూ వస్తూ ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి చక్రాస్ అనే పేజ్ ఉంది. ఇప్పటివరకు చూసుకుంది ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్ అయితే ఇది ఎనర్జీ లెవెల్ ఆర్ స్పిరిట్ లెవెల్ ఆర్ బాడీ యొక్క ఎనర్జీ లెవెల్స్‌లో ఈ యొక్క చక్రాస్ అనేవి పనిచేస్తాయండి. ఇక్కడ చూసుకుంటే మనకి క్రౌన్ చక్ర, థర్డ్ చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లెక్స్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే చక్రాస్ ప్రోగ్రామ్స్ మనకున్నాయి. స్పిరిచువల్‌గా ఎన్హాన్స్‌మెంట్ పొందాలనుకుంటున్న వారికి, లేకపోతే ఈ యోగా మెడిటేషన్స్‌లో పీక్స్‌లోకెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళకి, ఇవి డైరెక్ట్ వారి యొక్క ప్రాసెస్‌ని బైపాస్ చేసి అల్టిమేట్ డెస్టినీని చేరేలాగా ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి వారికి. నెక్స్ట్ చూసుకుంటే లెర్నింగ్ పేజ్ అని ఉందండి. ఇదొక నా ఫేవరెట్ పేజ్. ఈ యొక్క లెర్నింగ్ పేజ్‌లో మనకి లెర్నింగ్ సిస్టమిక్, లెర్నింగ్ అక్యూట్, మెమరీ కాన్సంట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ అక్యూట్, స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో, ఆహ్, కొన్ని కంప్లెయింట్స్ మనం చూస్తూ ఉంటాము. మా వాడు బాగా చదువుతాడండి, కానీ గుర్తుండదు అనే కంప్లెయింట్ వస్తూ ఉంటుంది. గుర్తుండకపోవడానికి వారు ఈ యొక్క మెమరీ అనే ప్రోగ్రామ్ ఇక్కడ డైరెక్ట్ ఉంది. ఈ యొక్క మెమరీ ప్రోగ్రామ్ డైరెక్ట్‌గా రన్ చేయండి. ఒకవేళ చదివింది గుర్తుంటుంది గానీ చదవడండి, అసలు ఇంట్రెస్ట్ చూయించడు చదవడం కోసము అన్న వారికి ఈ యొక్క లెర్నింగ్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ అద్భుతంగా పనిచేస్తాయండి.
మరియు ఈ ఒకవేళ ఈ 2 కాంబినేషన్స్‌లో ఉన్నారు కానీ ఫోకస్ ఉండదు, కాన్సంట్రేషన్ ఉండదు అనే వారికి ఇక్కడ మనకు అన్ని డైరెక్ట్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. కాన్సంట్రేషన్ సిస్టమిక్, కాన్సంట్రేషన్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ అద్భుతంగా హెల్ప్ అవుతాయి. ఇంకా చిన్న పిల్లలు కొంచెము అప్పుడప్పుడే స్కూల్‌కెళ్ళేవాళ్ళు, లేకపోతే అప్పుడప్పుడే జాయిన్ అయ్యేవాళ్ళు స్కూల్‌కెళ్ళనని మారం చేస్తూ ఉంటారు, ఏడుస్తారు. ఎందుకంటే ఇంకొంచెం ఏజ్ పెరిగిన వారికి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా భయంతో, ఫీవర్ వచ్చినట్టు లేకపోతే అంటే కొన్ని పానిక్ మూవ్‌మెంట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. అవి ఏంటి అంటే ఒక ఎగ్జామ్ ఫీవర్ అంటే ఎగ్జామ్ వల్ల వచ్చిన డిస్టర్బెన్స్. దానికోసమని ఈ యొక్క ఎగ్జామ్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. స్కూల్‌కెళ్ళను, లేకపోతే ఏదైనా పనికెళ్ళను అని అంటే ఏ ఒక్క యాక్టివిటీ నేను చేయను అని డిసప్పాయింట్ అయ్యి ఏడుస్తున్న పిల్లలకైతే ఈ యొక్క ఎగ్జామ్ సిస్టమిక్ అక్యూట్ ప్రోగ్రామ్స్ చాలా హెల్ప్ అవుతాయండి. అయితే మనకి చిన్నవారి నుంచి పెద్దవారి వరకి కామన్‌గా మనందరికీ ఉండే సమస్య ఏంటి అంటే ఈ యొక్క స్ట్రెస్ అండి. అంటే మానసిక ఒత్తిడి. చిన్న పిల్లలకేమో హోంవర్క్ లేకపోతే వారికి కావాల్సిన వాంట్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండి. అంటే చిన్నవారి నుంచి పెద్దవారి వరకి మనకి కావాల్సిన పని అవ్వకపోయినా లేకపోతే మన వాంట్ ఫుల్‌ఫిల్ అవ్వకపోతే ఇది ఆటోమేటిక్‌గా స్ట్రెస్ కిందకి మారుతుంది. ఇది హ్యూమన్ సైకాలజీ జనరల్‌గా. సో, ఈ స్ట్రెస్‌ని ఓవర్‌కమ్ చేసుకోవడానికి మనకి స్ట్రెస్ సిస్టమిక్, స్ట్రెస్ అక్యూట్ అని 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవి చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫిట్‌నెస్ అండి. ఇదొక డిజిటల్ జిమ్ పేజ్ అని మనం అనొచ్చు. ఇందులో మనకి వెయిట్ లాస్ కోసం వెయిట్ ప్రోగ్రామ్ ఉంది. మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పెర్ఫార్మెన్స్ స్ట్రెంత్, స్టామినా రీజనరేషన్, డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే డే టు డే యాక్టివిటీస్ నా లైఫ్‌లో నేను మధ్యలో క్విక్‌గా నేను మళ్ళీ రిలాక్స్ అయిపోయి మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి ఈ యొక్క డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్ వాడతాను. ఇది అద్భుతంగా పనిచేస్తుంటుంది. నెక్స్ట్ చూసుకుంటే పెయిన్ అండ్ సైకిక్ ప్రోగ్రామ్స్ అండి. మనకి తెలిసిందే ప్రతి ఒక్కరి ఇంట్లో నొప్పి లేని వారు ఎవరు ఉండరండి. ఏదో ఒక నొప్పితో బాధపడుతున్నవారు, ఏదో ఒక ఇబ్బందుల్లో ఉన్నవారు ఉంటారు. అలా చూసుకుంటే ఇక్కడ మనకు చూసుకున్నట్టు క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, పిజ్జా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఆహ్, మైగ్రేన్ అంటే చాలా మందిని చూస్తూ ఉంటాము. అనేక రకాల మెడికేషన్స్‌లోకి వెళ్తూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ సైకాలజీ ఇంబాలెన్స్ కూడా అవుతూ ఉంటారు ఈ మైగ్రేన్ ఇష్యూ వల్ల. వారికి ఇది కేవలం ఒక 20 మినిట్స్ ప్రోగ్రామ్. ఈ 20 మినిట్ ప్రోగ్రామ్ రన్ చేసిన వెంటనే అద్భుతమైన రిలీఫ్ అయితే వస్తుంది. ఇన్సోమియా అంటే నిద్ర పట్టకపోవడము. ఎంత లేట్‌గా అయినా కూడా వారు నిద్ర పోవాలని ట్రై చేస్తున్నా కూడా వారికి నిద్ర అనేది రాదండి. దానివల్ల యాంగ్జైటీ ఇష్యూస్ పెరుగుతూ ఉంటాయి. అంటే యాంగ్జైటీ, డిప్రెషన్స్ అనేవి మొదలవుతాయి నిద్ర పోకపోవడం వల్ల. సో, ఈ ఇన్సోమియా అనేదేమో డైరెక్ట్ నిద్ర పట్టడం కోసం, ఒకవేళ డిప్రెషన్, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉంటే వాటి కోసం కూడా డైరెక్ట్ ప్రోగ్రామ్స్ అయితే మనకిక్కడ ఇచ్చి ఉన్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్ ఉంటుంది. ఇందులో మనకి యాక్టివేషన్, పాజిటివ్ థాట్స్, బ్యాలెన్స్ నౌ, ఫాటిగ్యూ, ఎగ్జాషన్, సిస్టమిక్ ఎగ్జాషన్, అక్యూట్, ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్‌డ్ స్లీప్ అండ్ మైండ్ ఫ్లో అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ చూసుకుంటే పాజిటివ్ థాట్స్ అండి. అంటే మన యొక్క థాట్ ప్రాసెసే మనము ఏ విధమైన హ్యాపెనింగ్‌లో ఉన్నాము, లేకపోతే మన ఆలోచననే మనని ఎంత ముందుకు తీసుకెళ్తుంది అనేది మనకందరికీ తెలిసిందే. ఒకవేళ నెగెటివ్ థాట్ ప్రాసెస్‌లో ఉండి అంత నెగెటివ్ అంటే ఒక్కసారి నెగెటివ్ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది అంటే మన యొక్క డౌన్‌ఫాల్‌ని మనమే సొంతంగా క్రియేట్ చేసుకుంటున్నట్టు. దాని నుంచి ఓవర్‌కమ్ చేసుకోవడానికి ఈ యొక్క పాజిటివ్ థాట్స్ అని అద్భుతమైన ప్రోగ్రామ్. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ అని ఇంకొక ప్రోగ్రామ్ ఉంటుందండి. ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే ఎంత భారీ స్ట్రెస్ గాని, టెన్షన్ గాని మనం బ్రెయిన్‌లో ఉన్నా గూడా ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకొని అయిపోయిన వెంటనే అద్భుతమైన రిలాక్సేషన్ అంటే ఒక తలపైన ఒక ఒక వెయిట్ అంటే హెడ్ వెయిట్ దించేసినట్టో, లేకపోతే ఒక తలపైన ఉన్న ఒక వెయిట్ మొత్తము పక్కకు పెట్టేసినంత రిలాక్సేషన్ వస్తుంది. ఇంకా నిద్ర పట్టని వారికైతే డైరెక్ట్ స్లీప్ ప్రోగ్రామ్ ఉంది. స్లీప్ సిస్టమిక్ అనేది. ఇవి అద్భుతమైన ప్రోగ్రామ్. సో, నెక్స్ట్ చూసుకుంటే బ్యూటీ అండ్ స్కిన్. ఇదొక డిజిటల్ బ్యూటీ పార్లర్ పేజ్ అండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మనీ, ఏజింగ్, నెయిల్ హార్మనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మనీ లోకల్, స్కిన్ హార్మనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, స్కార్ హార్మనీ సిస్టమిక్, కార్ హార్మనీ లోకల్. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ప్రతీదీ ఏది మనకి స్కిన్‌కి సంబంధించింది గానీ, స్కార్ఫ్‌కి సంబంధించింది గానీ, హెయిర్‌కి సంబంధించింది గానీ, లేకపోతే మన యొక్క ఏజ్ యాంటీ ఏజింగ్ కోసం కూడా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. ఎందుకు ఇవి డిజిటల్ బ్యూటీ పార్లర్ అని నేను అంటానంటే, ఇందాక డాక్టర్ గారు చెప్పారు. మనకి ఈ యొక్క డివైస్ అనేది మనకి సెల్ లెవెల్ నుంచి ట్రీట్మెంట్ చేస్తుంది. సెల్ లెవెల్ నుంచి రికవరీ చేస్తుందని చెప్పారు.
సో ఎప్పుడైతే సెల్ లెవెల్ నుంచి రికవరీ వచ్చింది, సెల్ బాగుంటే సాఫ్ట్ టిష్యూ బాగుంటుంది, సాఫ్ట్ టిష్యూ బాగుంటే ఆర్గాన్ బాగుంటుంది, ఆర్గాన్ లెవెల్లోకి వెళ్ళి మొత్తం అంటే గ్రౌండ్ రూట్ నుంచి మనకి ఎప్పుడైతే రికవరీ అనేది జరిగిందో మన న్యాచురల్ ఎన్హాన్స్మెంట్, న్యాచురల్ బ్యూటీ అనేది బయటికి వస్తుంది. అప్పుడు అద్భుతంగా ఇది మనకి న్యాచురల్గా మన మన బ్యూటీ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ది పవర్ ఆఫ్ త్రీ అనే పేజ్ ఉందండి. ఇందులో కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెన్స్ సపోర్ట్, ఫ్రెండ్లీ ఫ్లోరిడా, రీబ్యాలెన్స్, క్లాసికల్ ఫిజికల్, క్లాసికల్ ఎనర్జెటిక్, జాపర్ ప్రోటోకాల్, వాత పిత కఫ. ఇది ఒక డిజిటల్ ఆయుర్వేద అండి. మన పూర్వంలో ఉన్న ఆయుర్వేదాన్ని డిజిటల్గా కన్వర్ట్ చేసి ఈ యొక్క వాతతత్వం, పితతత్వం, కఫతత్వాన్ని మనకి డిజిటల్గా మనకి అందించారు. సో వీ క్యాన్ గో విత్ డైరెక్ట్ ప్రోగ్రామ్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ అనే పేజ్ ఉంటుంది. ఇందులో మనకి జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సెల్ హార్మోనీ, మెంటల్, స్లీపింగ్, జియోపతి, సటల్ అండ్ ప్లానెట్స్. ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రో సెన్సిటివిటీ అండి. ఇవాళ రేపు మన అందరికీ ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఎందుకు అంటే మనము ఇవాళ ఇంతటి అడ్వాన్స్ టెక్నాలజీలో ఈ టెక్నాలజీ మనం వాడక తప్పదు. మనము డే టు డే యాక్టివిటీస్లో దీన్ని ఇన్వాల్వ్ చేసుకోవడము తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రోజు మార్నింగ్ మనం లేచిన వెంట నుంచి నైట్ పడుకునే వరకు మనతో పాటు కంటిన్యూస్గా మనం మెయింటైన్ చేసేది మన మొబైల్ అండి. ఈ యొక్క మొబైల్ వల్ల మనకు వచ్చేది ఏంటి అంటే రేడియేషన్ వస్తుంది. అలా అని మొబైల్ తీసి పక్కన పెట్టగలుగుతామా? లేదు. మొబైల్ వాడాలి, మొబైల్ కావాలి. అలాగే రేడియేషన్ కూడా వస్తుంది. దాన్ని మనము అధిగమించలేము. సో ఈ యొక్క ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ మనం పెట్టుకోవడం వల్ల ఈ యొక్క రేడియేషన్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. ప్రపంచం మొత్తంలో రేడియేషన్ని ఓవర్కమ్ కావాలి అని అంటే మనకు ఆప్షనే ఉండదండి. ఎక్సెప్ట్ ఇదొక్క ఆప్షన్ ఈ హీలీలో ఉన్న ఈ ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ తప్ప. దిస్ ఇస్ ద థింగ్. అండ్ మనకి సటల్ ఎనర్జీస్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి సటల్ అనే ప్రోగ్రామ్ ఉంది. ప్లానెటరీ పొజిషన్ సరిగా లేకపోయినా కూడా ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్ కూడా ఉందండి. అంతటి అద్భుతమైన డివైస్ చూడండి. అసలు ఒక డైమెన్షన్ కాదండి, మల్టిపుల్ డైమెన్షన్స్లో, మల్టిపుల్ వేస్లో, మల్టిపుల్ అంటే మనకి ఒక స్పెసిఫిక్ థింగ్ అనే కాదు, మనకు రోజువారీలో వచ్చే అన్ని డైమెన్షన్స్లోకి వెళ్ళి అన్ని అనారోగ్య ప్రాబ్లమ్స్ లేకపోతే ఏ ఒక్క హ్యాపెనింగ్ కూడా మనము వదిలిపెట్టకుండా దీంట్లో వాళ్ళు ఏమొచ్చారు అంటే ఇన్వాల్వ్ చేశారు. సో డైరెక్ట్గా మనం దీన్ని రికవరీ చేసుకోవచ్చు అనమాట, ఏ ఒక్క ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చినా కూడా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి డీప్ సైకిల్ హెచ్ అనే పేజ్ అనమాట. ఇందులో సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, బ్రెత్ ఆఫ్ లైఫ్, క్లీన్ ఆల్, డైజెస్ట్ ఆల్, ఇలా చూసుకుంటూ పోతే మనకి 229 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతిదీ ఇన్ డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము టైం బాండ్ వల్ల. నెక్స్ట్ చూసుకుంటే డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ 72 కాంబినేషన్స్ ఉంటాయి. ఇవి ఏంటి అంటే ఇంతసేపు మనం మాట్లాడుకుంది డిఫెక్ట్, ఇది డెఫిషియన్సీ ప్రోగ్రామ్స్ అనమాట. ఇవి ఏంటి అంటే మనకి ఒక డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ అంటే విటమిన్స్ లోపం ఉన్నా, మినరల్ లోపం ఉన్నా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ మనకి హెల్ప్ అవుతాయి. అంటే ఇవి మనకి ఏ ఏ మినరల్స్ కానీ ఏ విటమిన్స్ కానీ తక్కువగా ఉంటే వాటిని డైరెక్ట్ ఇవ్వవండి. ఇవి ఏం చేస్తాయి అంటే మనం తీసుకున్న, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు, మనం తీసుకున్న ఆహారం నుంచి ఈ యొక్క కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ అంటే మనం తీసుకున్న ఆహారం నుంచి దాంట్లోకి వెళ్ళి కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ రీచింగ్ టు ది సెల్ అంటే సెల్ కెపాసిటీని పెంచే విధంగా ఇది హెల్ప్ చేస్తాయి. సో మనం తీసుకున్న ఫుడ్ నుంచి కన్వర్ట్ చేసి మన బాడీకి అందించడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట, అంటే తోడ్పడతాయి ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నమాట. అసలు ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఎవరికి అవసరం అంటే ఫస్ట్ పర్సన్ ఎవరైతే ప్రాబ్లం లేకుండా ఉన్నారో వారికి ఇది అవసరం. ఎందుకు అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి మ్యాగీలీ అని ఇంకొక అద్భుతమైన ప్రోగ్రామ్, అద్భుతమైన డివైస్ ఉంటుంది. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది హీలీ అనమాట. ఇలా చిన్నగా స్క్వేర్ షేప్లో మన షర్ట్కి తగిలించుకున్నంత సింపుల్గా ఉంటుంది. ఇది ఒక టాసర్ లాగా రౌండ్గా ఉంటుంది అనమాట మ్యాగీలీ అనేది. ఈ యొక్క హీలీ చిన్న డివైస్ వచ్చేసి బయోఎనర్జెటిక్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ పైన మనం పనిచేస్తే ఈ యొక్క మ్యాక్ హీలీ అనేది మన చుట్టూలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మీద పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది దీంట్లో 4 టైప్ ఆఫ్ అంటే 4 రకాలుగా ఇది పనిచేస్తుంది. మ్యాగిలీ క్లాసిక్, మ్యాగిలీ మెకిన్ అనేవేమో మనకి పర్సనల్ మాడ్యూల్స్, అంటే మన ఒంటి పైన పెట్టుకొని మనం వాడుకోవచ్చు. ఇంకొకటి నెక్స్ట్ వాటర్ అన్నమాట. వాటర్ పైన పెడితే ఈ యొక్క వాటర్ని ఛార్జ్ చేసుకొని మనకి అనుకూలంగా వాటర్ మాలిక్యూల్స్ని మార్చుకొని మన బాడీ అబ్జర్వ్ చేసుకునే విధంగా దీన్ని కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే అట్మాస్ఫియర్ అండి. ఈ యొక్క అట్మాస్ఫియర్లో దాదాపుగా 24 ప్రోగ్రాంలు ఉంటాయి. ఈ అట్మాస్ఫియర్లో అంటే ఒక టేబుల్ పైన పెడితే ఆ టేబుల్ చుట్టూరా ఒక 3 మీటర్ రేడియస్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది మీద ఇది పనిచేస్తుంది.
మనం పెట్టిన ప్రోగ్రామ్ ఏదైతే అయి ఉంటుందో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే ఆ అంటే ఆ 3 మీటర్ రేడియస్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ ఎఫెక్టివ్గా ఆ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్ పొందగలుగుతారు అనమాట. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అద్భుతమైన డివైస్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఫైనల్కి వచ్చాము. ఈ యొక్క డిసెంబర్ ప్రైజింగ్ అనమాట. అండ్ ఎన్ని రకాల వర్షన్స్ ఉన్నాయి, మనకి ఎన్ని రకాల ఆఫర్స్ ఉన్నాయి అనేది చూద్దాం. మనకి బేసిక్ ఇప్పటివరకు మాట్లాడుకుంటున్న హీలియో ఇది ఏదైతే ఉందో స్క్వేర్ షేప్లో హార్డ్వేర్ వచ్చేసి సేమ్ బేసిక్ నుంచి ప్రొఫెషనల్ వరకు, అంటే ఎసెన్షియల్ నుంచి ప్రొఫెషనల్ వరకు హార్డ్వేర్ సేమ్. ఇందులో వచ్చే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటాము. ఈ యొక్క నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మారుతుండే కొద్దీ, అంటే పెరుగుతుండే కొద్దీ మనకి ప్రైజింగ్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎసెన్షియల్ తీసుకుంటే మనకి దీని ఎంఆర్పి వచ్చేసి రూ. 23,595 అండి. అయితే ఇందులో కేవలం 4 ప్రోగ్రాంలు మాత్రమే వస్తాయి. క్రానిక్ బ్యాక్ పెయిన్, ఇన్సోమియా, ఎనర్జీ, రిలాక్స్ అనే ప్రోగ్రామ్స్ వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి గోల్డ్ అని ఉంటుంది. ఈ గోల్డ్లో దాదాపుగా 12 ప్రోగ్రాంలు వస్తాయి. దీని ఎంఆర్పి వచ్చేసి రూ. 43,560 అండి. నెక్స్ట్ చూసుకుంటే హాలిస్టిక్ అని ఉంటుంది. దీంట్లో దాదాపుగా మనకి 65 ప్రోగ్రాంలు వస్తాయి. ఈ ప్రోగ్రామ్స్ అంటే నెంబర్ ఆఫ్ ఇందాక మనం మాట్లాడుకున్న ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ ఇవి మారుతూ ఉంటాయండి ఒక వర్షన్కి ఇంకొక వర్షన్కి. ఈ హోలిస్టిక్ వచ్చేసి 65 ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి రూ. 87,225 అండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి రెజొనెన్స్ అని ఉంటుంది. ఈ యొక్క రెజొనెన్స్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి రూ. 1,30,065 అండి. ఇది ఇవాళ ఈ మంత్లో మనకి 30% ఆఫర్ ఉంది. ఈ యొక్క ఆఫర్ పోను మనకి అవైలబిలిటీ ప్రైస్ వచ్చేసి రూ. 91,185కి మాత్రమే అందుతుంది. సో అంతేకాకుండా ఈ యొక్క రెజొనెన్స్ కొన్న వారికి ఈ మంత్ భాగంగా సోల్ సైకిల్ అని ఒక అడిషనల్ పేజ్ అండి. 22,000 పేజ్, 20,000 వర్త్ ఉంటుంది ఆ పేజీ కాస్ట్. ఆ సోల్ సైకిల్ అనేది అడిషనల్ యాడ్ ఆన్, అది కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ అని మనకి సప్లిమెంట్ సాల్ట్స్ ఏవైతే ఉంటాయో మన శరీరానికి, అంటే మన బాడీకి అవసరమైన సాల్ట్స్ అనమాట. ఈ యొక్క మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ రూపంలో మనకి ఈ యొక్క సాల్ట్ని కంపెనీ వారు ఫ్రీగా అందజేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే రెజొనెన్స్ ప్లస్ అనే వర్షన్ ఉంది. ఈ యొక్క రెజొనెన్స్ ప్లస్లో వచ్చేసి 120 ప్రోగ్రామ్స్ వస్తాయి. ఈ మంత్ భాగంగా మనకి దీని ఎంఆర్పి వచ్చేసి రూ. 2,16,085 అండి. అయితే ఈ మంత్ భాగంగా 30% ఆఫర్ పోను మనకి కేవలం రూ. 1,52,030కి మాత్రమే అవైలబిలిటీ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క సోల్ సైకిల్ అండ్ మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే హీలీ ప్రొఫెషనల్, ఇది అల్టిమేట్ అంటే టాప్ వర్షన్ అనమాట. దీంట్లో 229 ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని ఎంఆర్పి వచ్చేసి రూ. 3,46,740. అయితే ఈ మంత్ భాగంగా 30% ఆఫర్ ఉంది. ఈ 30% ఆఫర్ పోను మనకి ఇది కేవలం రూ. 2,42,861కి మాత్రమే అందుతుంది. అయితే దీంతో పాటు మనకి ఈ యొక్క మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్, సోల్ సైకిల్ పేజ్, అంతేకాకుండా వీటన్నిటిని క్యారీ చేయడానికి ఒక ట్రావెల్ బాక్స్ని కూడా మనకి ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారు. అయితే ఇందాక మనం లాస్ట్లో మాట్లాడిన మ్యాక్ హీలీ ఏదైతే ఉందో దానికి కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 2,91,000 అండి. ఈ మంత్ భాగంగా దానిపైన మనకి ఒక 30% ఆఫర్ ఇస్తూ ఉన్నారు. ఈ 30% ఆఫర్లో మనకి ఇది కేవలం 2,04,000కి మాత్రమే అందుతుంది. అంతేకాకుండా దీంట్లో మనకి ఒక 91,000 అడిషనల్ యాడ్ ఆన్ వర్త్ పేజ్, మెరిడియన్ పేజ్ అని ఉంటుంది. ఇది ఒక పేజ్ కాస్ట్ వచ్చేసి అడిషనల్గా 91,000, ఈ 291 కాకుండా ఈ యొక్క పేజ్ కూడా మనకి ఫ్రీగా గిఫ్ట్గా ఈ మంత్ భాగంగా ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్, కావాల్సిన యాక్సెసరీస్ అండ్ ఈ యొక్క ట్రావెల్ కిట్ కూడా గిఫ్ట్గా ఇస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే ది ప్రో డ్యూయల్ బండల్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ ప్రో డ్యూయల్ బండల్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి మ్యాగిలీ ప్రొఫెషనల్ అండ్ హీలీ ప్రొఫెషనల్ అని మనకి రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని మర్జ్ చేసి, అంటే ఈ రెండింటిని కలిపి కేవలం మనకి కంపెనీ వారు 3,83,000కి మాత్రమే అందజేస్తున్నారు. ఈ రెండు పర్చేజ్ చేసిన వారికి ఇంక్లూడింగ్ ఆల్ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గిఫ్ట్గా ఇస్తున్నారు. అంతేకాకుండా ది అల్టిమేట్ బండల్ అని ఇంకొకటి కాన్సెప్ట్ ఉంది. ఈ మ్యాగిలీ ప్రొఫెషనల్ ఏదైతే ఉందో 2,91,000 ఇంక్లూడింగ్ మెరిడియన్ పేజ్తో పాటు మనకి హీలీ ఆబ్సిడియన్ అని ఒకటి ఉంటుందండి, బ్లాక్ కలర్ డివైస్. ఈ యొక్క డివైస్ కాస్ట్ వచ్చేసి 4 lakhs ఉంటుందండి. ఈ యొక్క 4 lakhs వర్త్ మరియు మనకి 2,91,000 మ్యాక్ హీలీ అండ్ 91,000 వర్త్ మనకి ఈ యొక్క మెరిడియన్ పేజ్ అన్నీ కలుపుకొని కేవలం 5,500 మాత్రమే ఇస్తూ ఉన్నారు. సో ఇందాక లాస్ట్కి వచ్చేసాము. ఇందాక డాక్టర్ గారు చెప్పారు మనకి డివైస్ కనెక్ట్ చేసుకోవడానికి కనెక్టివిటీ మోడ్స్ ఉంటాయి. బై డిఫాల్ట్గా మనకి కంపెనీ వారు ఇచ్చేవి బ్యాండ్స్ ఉంటాయండి, హ్యాండ్ బ్యాండ్స్ అంటాం మనము, బిస్ బ్యాండ్స్ అని ఉంటాయి మనకి డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవడానికి.
సో వైర్లెస్గా కావాలి అనుకుంటే ఈ హై వేవ్ అని ఒక అద్భుతమైన యాక్సెసరీ అనమాట అది. దానికి కాస్ట్ వచ్చేసి 82,000 అండి. అయితే దానికి ఇప్పుడు ఈ ఒక మంత్లో మనకి ఇది ఒక ఆఫర్లో మనకి కేవలం 62,000 అనమాట. అంటే ఎంఆర్పి 82,000 అనమాట. ఇంక్లూడింగ్ సెల్ వేవ్, మైండ్ వేవ్ అని 2 పేజెస్ యాడ్ ఆన్ ఉంటాయి దీనికి. అవి కలుపుకొని మనకి 82,000 వర్త్ కేవలం 62,000కి మాత్రమే ఈ మంత్ భాగంగా మనకు అందుతుంది. ఇవండి అద్భుతమైన ఆఫర్స్, అద్భుతమైన వర్షన్స్ ఇవి మన యొక్క కంపెనీలో ఉండేటివి ఈ మంత్ భాగంగా ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ అనమాట. సో ఐ వుడ్ లైక్ టు అగైన్ వెల్కమ్ డాక్టర్ రవినారాయణ గారు ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్ ఫర్ కన్క్లూజన్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు. సో విన్నారు కదండి టోటల్గా హీలీ అంటే ఏంటి, జర్మన్ టెక్నాలజీ, 26 years రీసెర్చ్, 15 years క్లినికల్ ట్రయల్, 2,800 డాక్టర్స్, 5 lakhs క్లయింట్స్ మీద వాడి, మెడికల్గా హెల్త్ పరంగా 68 కంట్రీస్లో క్లియరెన్స్లు పొంది, జర్మనీ నుంచి ప్రపంచవ్యాప్తంగా 68 దేశాల్లో కొన్ని లక్షల మంది ఆల్రెడీ వాడుతున్నారు లాస్ట్ 9 years నుంచి. సో దీంట్లో సెల్ నుంచి కొన్ని మొదలుపెట్టి సెల్ హెల్త్ నుంచి, సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ నుంచి మన బాడీని రక్షించి మన ఆరోగ్యాన్ని మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ ద్వారా మనమే కాదు మన ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడుకునే అద్భుతమైన హీలీ డివైస్ అండి. హీలీ అంటే ఏంటంటే మీకు జలుబు వచ్చింది, హీలీ ప్రోగ్రామ్ పెట్టుకోండి. మీకు నిద్ర పట్టట్లేదు, స్లీప్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. మీకు టెన్షన్ ఉంది, ఎక్స్ట్రీమ్ టెన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. మీకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, పెయిన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. మీకు ఓవర్ థింకింగ్ అవుతుంది, నెగిటివ్ థింకింగ్స్ వస్తున్నాయి, పాజిటివ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. డిప్రెషన్కి వెళ్తే డిప్రెషన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. డైజెషన్ బ్యాగ్ లేకపోతే గ్యాస్ట్రిక్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. మోషన్ ఫ్రీ కాకపోతే లార్జ్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి, కిడ్నీ ప్రోగ్రామ్ పెట్టుకోండి. థైరాయిడ్తో సఫర్ అవుతున్న థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. షుగర్తో సఫర్ అవుతున్న షుగర్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మనము రోజువారీ లైఫ్లో మన బాడీకి అయ్యే ప్రతి సఫరింగ్కి రూట్ కాజ్ నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ సఫరింగ్ లేకుండా రికవర్ చేసుకునే అద్భుతమే హీలీ డివైస్. ప్రతి ఇంట్లో ఉండాల్సిన డివైస్ అండి. సో ఆ విధంగా మనకు మనమే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. అంత బాగుందండి. ప్రైజ్ లిస్ట్ దగ్గరనే అందరూ ఆగిపోతారు, నాకు తెలుసండి. సో ప్రైస్ ఎందుకండి ఈ ఇంత రేటు? ఒకటే అండి, జర్మనీలో తయారైంది. జర్మనీలో 1 లీటర్ వాటర్ బాటిల్ ఎంత, అదే వాటర్ బాటిల్ మన ఇండియాలో ఎంత. సో జర్మన్ ప్రోడక్ట్ మనం ఇండియన్ కరెన్సీలో కొంటున్నామండి, అర్థం చేసుకోండి. అయినా సరే నేను ఒకటే మాట చెప్పగలుగుతాను, ఒక వ్యక్తి జీవిత కాలంలో ఒక అనారోగ్య సమస్యకు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇన్ని రకాల అనారోగ్య సమస్యలకు కలిపి ఒకే డివైస్ ఇంటిల్లిపాది వాడుకోవడానికి ఎంత పెట్టచ్చు? దాంతో కంపేర్ చేస్తే నథింగ్ అని చెప్తారు. ఇంకా చెప్పాలంటే మనసు ఉంటే మార్గం ఉంది. నిజంగా మన దగ్గర డబ్బులు ఉంటే ఫస్ట్ మనం కొనాల్సింది ఏంటో తెలుసా అండి భూమి మీద? ఈ హీలీ డివైస్ మాత్రమే. ఎందుకంటే మనం దేనైనా సంపాదించవచ్చు, కానీ ఏది మనని సంపాదించలేదు. కానీ మనను సంపాదించి పెట్టేది హీలీ అని చెప్తాం. మన ఆరోగ్యము ఒక రిజర్వ్ ఫండ్ లాగా అనుకుంటే ఆ రిజర్వ్ ఫండ్ని ప్రొటెక్ట్ చేసేదే హీలీ డివైస్ అంటే. అంత అద్భుతం హీలీ. మరి రిజల్ట్కి గ్యారెంటీ ఏంటంటే, రిజల్ట్కి మాత్రం టెన్షన్ పడకండి. డివైస్ ఆర్డర్ పెట్టండి, మీ ఇంటికి కొత్త పీస్ వస్తుంది, ఓపెన్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మీ హెల్త్ సమస్యలకు ప్రోగ్రామ్స్ పెట్టుకోండి. ఇప్పుడు మేము చెప్పిన ప్రోగ్రామ్స్ లాంటివి పెట్టుకుంటే ఓ 10 days, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రోగ్రామ్ 10 days పెట్టుకోండి. మీకు నిద్ర పట్టలేదు, స్లీప్ ప్రోగ్రామ్ 10 days పెట్టుకోండి. మీకు షుగర్ హైలో ఉంది, స్ప్లీన్ అండ్ ప్యాంక్రియా ప్రోగ్రామ్ పెట్టుకోండి. థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. పెట్టుకుంటే ఏమవుతుందంటే 10 daysలో నిజంగా ఈ డివైస్ మన బాడీకి పనిచేస్తుందా లేదా మీ బాడీ మీకు చెప్తున్నాను. రిజల్ట్ ఎప్పుడైతే మీ బాడీ మీకు చెప్పింది, రిజల్ట్ బాగుంది అనుకోండి, మీకు రిలీఫ్ తెలుస్తుంది అనుకోండి, కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి డివైస్ని. మీకు ఏ మాత్రం డిఫరెన్స్ అనిపిస్తలేదు ఈ డివైస్ పెట్టుకున్న తర్వాత అంటే సింపుల్గా దాన్ని ప్యాక్ చేయండి, కంపెనీకి రిటర్న్ పంపించండి, మీ టోటల్ డబ్బులు మీకు రిటర్న్ అవుతాయండి. మీరు ఏం టెన్షన్ పడకండి. సో రిజల్ట్ కూడా గ్యారెంటీ ఉంది. ఫైనల్గా ఈ డివైస్ ఎవరైతే ఆర్డర్ పెట్టాలనుకుంటున్నారో దయచేసి ప్రైవేట్ వెబ్సైట్లలో మాత్రం కొనకండి. ఎందుకంటే చాలామంది ఈ డివైస్ సేల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సైబర్ నేరగాళ్ళు ప్రైవేట్
వెబ్సైట్లు క్రియేట్ చేసి దాంట్లో ఈ డివైస్ ఫోటో పెట్టి ఏదో డిస్కౌంట్ మీకు చూపించి మీరు టెంప్ట్ అయిపోయి దాన్ని క్లిక్ చేసి ఏదో తక్కువ వస్తుంది అనుకోని క్లిక్ చేసి మీ అకౌంట్ ఖాళీ అయిపోతే మాత్రం మాకు సంబంధం లేదు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే సేఫ్గా మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. దానికి కంపెనీ లింక్ ప్రొవైడ్ చేస్తుంది. డైరెక్ట్గా మాత్రం సేల్ ఉండదండి. వెబ్సైట్లో లింక్ ప్రొవైడ్ చేస్తుంది. లింక్ ద్వారా మాత్రమే సేల్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా సేఫ్ బ్యాంకింగ్ సిస్టంలోకి వెళ్తారు. సేఫ్గా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఆ లింక్ రావాలంటే మిమ్మల్ని ఎవరైతే ఈ సెషన్కి ఇన్వైట్ చేశారో వాళ్ళు అడిగితే వాళ్ళు మీకు లింక్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా ఈ డివైస్ మన ఇంటికి పెట్టుకొని మన ఇంటికి కాదు మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామండి. సో ఇప్పటికి కూడా ఒకటే మాట, చాలా మందికి ఉంటే మళ్ళీ క్వశ్చన్ మార్క్, ఇంత చిన్న డివైస్తో ఇవన్నీ అవుతాయా? ఇంత చిన్న మొబైల్లో ప్రపంచం మొత్తం వచ్చినప్పుడు ఇంత చిన్న డివైస్లో మన ఆరోగ్య సమస్యలన్నీ క్లియర్ అయితే తప్పేంటి? నష్టమేంటి? నిజంగానే దీంట్లో క్లియర్ అవుతాయి అనుకుందాం కొంతసేపు, మీరు నమ్మకుండా కొంతసేపు గురించి అనుకుందాం. తప్పేమిందని ఏమైనా అన్యాయం అట్లా చేయకూడదా? ఒక బటన్ నొక్కి షుగర్, ఒక బటన్ నొక్కి థైరాయిడ్, ఒక బటన్ నొక్కి మన ఆరోగ్య సమస్యలన్నీ కవర్ చేసుకునే రోజులు వస్తే మనం ఎంతో అదృష్టవంతులం. అలాంటి రోజులు తీసుకొచ్చిన హీలి మన జీవితంలోకి రావడం మన అదృష్టం. సో ఇలాంటి అద్భుతాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి. సంవత్సరంకో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో, 5 సంవత్సరాలకో, 10 సంవత్సరాలు తిరిగేసరికి మాత్రం నేను ఛాలెంజ్ చేస్తాను, ప్రతి ఇంట్లో ఈ డివైస్ ఉండబోతుంది. సో మీరందరి ముందు తెలుసుకున్నారు కాబట్టి ఈ డివైస్ని ఇమ్మీడియట్గా తెచ్చుకొని మిమ్మల్ని మీ ఫ్యామిలీని కాపాడుకుంటారని, ఇయర్ ఎండింగ్లో అద్భుతమైన అవకాశాలు ఆఫర్లు ఇచ్చింది కంపెనీ, దాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, ముఖ్యంగా హరీష్ కూడా థ్యాంక్స్ చెప్తూ నెక్స్ట్ సాటర్డే మళ్ళీ ఈ సెషన్లో కలుద్దామండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్లో ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ లింక్ మీరు ఫార్వర్డ్ చేయండి, మా జూమ్ లింక్. ఏమో వాళ్ళ మైగ్రేన్కి ఏమైనా ఉపశమనం జరగవచ్చు, లేదా వాళ్ళ ఆస్తమాకి ఏమైనా క్లియర్ కావచ్చు, లేదా వాళ్ళ కాన్స్టిపేషన్ కవర్ కావచ్చు. అది కూడా ఒక బ్లెస్సింగ్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ యొక్క బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంతటి టైం ఇచ్చి మీ యొక్క నాలెడ్జ్ని మా అందరితో షేర్ చేస్తున్నందుకు, అంతేకాకుండా ఇంతటి అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చిన మీకు మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ. అండ్ ఏ మాత్రం డౌట్స్ ఉన్నా కూడా ఈ లింక్ ఎవరైతే మీకు ప్రొవైడ్ చేశారో వారికి ఈ యొక్క అంటే వారిని అడిగి తెలుసుకోండి. సో వారి ద్వారా మీరు ఒకటి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. గుడ్ నైట్ ఆల్.